నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుందవే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుందవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా ఆరాధనా, everybody in the church. ఆరాధనా everybody. అందరము వెనుక ఉన్న వాళ్ళు కూడా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే. సమీపింపరాని, సమీపింప ఎవ్వరూ సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న మరణము లేనివాడు, సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధన ఆరాధన ఆరాధన, నా హృదయంలో నుండి, నా అంతరంగంలో నుండి, మా సంఘములో నుండి, మా సంఘపు హృదయ లోతుల్లో నుండి ప్రియ యేసు ప్రభు, నా ప్రియ యేసు ప్రభునికే, నా ప్రియుడు యేసునికే, ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ శ్రేష్ఠుడైనటువంటి దేవుని పాదాల దగ్గరకు వచ్చావు. ఈరోజు ఆయన సన్నిధిని అనుభవించడానికి వచ్చావు. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. అన్ని మర్చిపోదామా, కేవలం యేసుని మాత్రమే. మన బరువులు, మన బాధలు, మన వేదనలన్నీ మర్చిపోయి ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. Once again, repeat it again. ఆనంద ఆశ్చర్యమే ఆరాధనా
అయినటువంటి దేవుడు, ఇదిగో సర్వాధికారి అయిన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, ఆశీర్వదించుటకు శ్రీమంతుడైన దేవుని వద్దకు వచ్చాను. ఆయన వద్దకు వచ్చాం మనం. మహోన్నతుని చాటున నివసించేవారమయ్యా. నీ నీడలో విశ్రమించేవారివి. మహోన్నతుని చాటున నివసించేవారము. ఓ దేవా, సర్వశక్తుని నీడన విశ్రమించేవారము అయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువదని చెప్పావు. నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువని చెప్పావు అయ్యా. నిన్ను ఆశ్రయించడానికి వచ్చామయ్యా. నిన్ను ఆశ్రయించిన వారమై దేవా, నీ నీడన విశ్రమించు వారమై ఉన్నట్లు నిన్ను ఆరాధించు వారిగా ఉన్నామయ్యా. ఈరోజు నా జీవ జలముల ఊట నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా. ఏ మేలు కొదువలేదయ్యా. ఏ మేలు కొదువలేదయ్యా. నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఈ మేలు కొదువలేదయ్యా. నా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నిన్నాశ్రయించిన 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 ఏ మేలు కొదువలేదయ్యా. నా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. పిలిచితే పలికేవు, అడిగితే ఇచ్చేవు, అలసిన నా బ్రతుకును ఆనందపరచేవు. పిలిచితే పలికేవు, అడిగితే ఇచ్చేవు, అలసిన నా బ్రతుకును ఆనందపరచేవు. నీ మాట వజ్రాల మూట నా యేసయ్యా, నా బ్రతుకు ద్రాక్షల తోట. నీ మాట వజ్రాల మూట నా యేసయ్యా, నా బ్రతుకు ద్రాక్షల తోట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొలునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా. నా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. ఏ మేలు కొదువలేదయ్యా. నా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. మళ్ళా ఏ మేలు కొదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చేద్దాం. నీ కృప నాకు చాలయ్యా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొలునేమో గాని
సింహం పిల్లలు లేమి కలిగి ఉండవయ్యా. అవి లేమి కలిగి ఉండవు. ఒకవేళ అవి లేమి కలిగినవైనా నిన్ను ఆశ్రయించిన నేను మాత్రం లేమి కలిగిన వాడిగా ఉండను. నిన్ను ఆశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలే. నీకు ఏ మేలు కొదువై ఉండదు, గుర్తుపెట్టుకో సంఘమా. నీకు ఏ మేలు కొదువై ఉండదు సంఘమా. నీకు ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకు ఎందుకు కొదువై ఉండదు? ఎందుకు కొదువై ఉండదు? నీ దేవుడు ప్రేమ గలవాడు. నీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ కాకుండా చూసుకునే కృప గలవాడు. నీ దేవుడు ఇదిగో సర్వోన్నతుడైన దేవుడు. ఆయనకు మించింది ఏది లేదు. ప్రతిదీ ఆయనకు లోబడవలసిందే. ఆయనకు లోబడిన ప్రతిదీ, ఇదిగో ఆయన మాట విన్న ప్రతిదీ, ఇదిగో నీ పక్షమై నిలవాల్సిందే. నిన్నాశ్రయించిన 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 ఈ నా బ్రతుకులో మేలు కొదువలేదయా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయా. నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏలేమి ఏ కొదువ లేకుండా ఉంచే దేవుడు. నీకు అభిషేకం కొదువై ఉండదు. నీకు అభిషేకము కొదువై ఉండదు. నీకు ఏ కృపావరము కొదువై ఉండదు సంగమా. నీకు ఏ రకమైనటువంటి సహాయము అందకుండా కొదువు అనేది ఉండదు. అన్ని రీతులుగా సహాయము చేసే దేవుడు, అన్ని రీతులుగా వర్ధిల్ల చేసే దేవుడు. సర్వకృపానిధియగు దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుని దేవుని ఆశ్రయించాము గనక మాకు ఏలేమి కలగదు. ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకనంటే ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. నా దేవా, నీవు నన్ను మర్చిపోలేదయ్యా, నీవు నన్ను విడువలేదయ్యా, నీవు మమ్మల్ని విడువలేదయ్యా. నీవు మా దేవుడవు కనుక నీకు స్తోత్రము, మా రాజు కనుక మీకు స్తోత్రము, మా ప్రభువు కనుక నీకు స్తోత్రము, రాజుల రాజు కనుక నీకు స్తోత్రము. అయ్యా, నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నీ నామాన్ని ఘనపరుస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎన్నో మేళ్ళు మా జీవితాలు చేసిన వాడివి, ఎన్నో ఉపకారాలు చేసిన వాడివి, ఇప్పటికే ఎన్నో ఉపకారాలు చేసిన వాడివయ్యా. నిన్ను ఆశ్రయించాము గనక ఇప్పటికి ఎన్నో మేలు ఉపకారాలు చేశావు. నిన్ను ఆశ్రయించి బ్రతుకుతున్నాం గనక ఇక ముందు అనేకమైన మేలు ఉపకారములు చేయబోతున్న దేవుడవు గనక నీకు స్తోత్రములు. అబ్రహామా, నీవు ఆశీర్వాదముగా ఉందువో. అబ్రహామా, నిన్ను ఆశీర్వదించెదను. నా దేవుని నోట నుండి, నా దేవుని విశ్వసించిన అబ్రహామును గురించిన మాటలు, ఇదిగో అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించెదను. అబ్రహామా, నీవు ఆశీర్వాదముగా ఉండు. అబ్రహామా, నీ సంతానం వలన ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి, ఈ ప్రపంచములో ఉన్నటువంటి దేశములన్నీ, నేషన్స్, జాతులన్నీ ఆశీర్వదించబడును.
ఆయనను ఆశ్రయించిన వ్యక్తి పట్ల ఆయనకున్న ఉద్దేశము బహు విస్తారమైంది, బహు గొప్పది. ఓ గొప్ప మహా గొప్ప ఉద్దేశాలు, దర్శనాలు మా పట్ల కలిగి ఉన్న దేవుడవయ్యా. కారణం మేము నిన్ను ఆశ్రయించాము అయ్యా. కారణం నీవు మమ్మను ప్రేమించావు. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ఎంతగా ప్రేమించాడు ఆయనంటే, ఇదిగో తన సొంత కుమారునిచ్చి అంతగా నన్ను ప్రేమించాడు. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరా ఆయనను ఆశ్రయించాను కనుక ఆయన నాకు మేలు చేశాడు. ఆయన ఆశ్రయించాను కనుక ఆయన ఇంకనూ నాకు మేలు చేయబోతున్నాడు. ఆయన ఎందుకు నాకు మేలు చేయబోతున్నాడు అంటే ఆయన నన్ను ప్రేమించాడు కనుక. కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. ప్రేమ పూర్ణుడు. మరొక 2-3 నిమిషాల్లో ఈ ఆరాధన ముగుస్తుంది. ఆయన వైపు చూస్తూ ఆయన ఆరాధిద్దాం. ఆయనను ఆశ్రయించాము, ఆయన ఏ మేలు కొదువైనదని సెలవిస్తున్నాడు. ఆయన ఇంకనూ ఆశ్రయిస్తాము, ఏ మేలు కొదువైనదో. ఇదిగో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ విలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ నన్ను విలువైనగా చేసిన ప్రేమ, ఆ ప్రేమను ఎలా వెలకట్టగలను? మమ్మల్ని విలువైన వారికి ఇచ్చిన ప్రేమను ఎలా వెలకట్టగలను? కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన 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 ప్రేమ. పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణించెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణించెను. పరిశుద్ధమైన తండ్రి, నేను ఆరాధిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నమ్మదగిన దేవుడవై, నమ్మకస్తుడివై నా జీవితంలో మా జీవితం ఉన్నందుకు వందనాలు. మేము పుట్టక మునిపే మమ్మల్ని ప్రేమించాము, మేము నిన్ను ఎరగక మునిపే మమ్మల్ని ఎరిగి దేవ మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి దేవ అనేక పరిస్థితులను కల్పించి నీలోనికి తీసుకొచ్చి ఇప్పుడు దేవ నీలో నడిపిస్తూ మాకు ఏ మేలు కొదువ ఎండకుండా కాపాడుకుంటూ దేవ మమ్మల్ని వర్ధిల్ల చేస్తూ భవిష్యత్తు కొరకు మమ్మల్ని ఎదిగింపజేస్తూ అయ్యా దేవ శ్రేష్టమైన గొప్ప కార్యాలు చేయడానికి మమ్మల్ని ఎంచుకొని అభిషేకించుకుంటున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ స్తుతి ఆరాధన నీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్.
దయచేసి అందరు దయచేసుకోవచ్చు. లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయా. ఏ మేలు కొదువలేదయా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయా. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయా. ఏ మేలు కొదువలేదయా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయా. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా, నిత్యము తోడుండి నడిపించేవయ్యా. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా, నిత్యము తోడుండి నడిపించేవయ్యా. నా జీవ జలముల ఊట నా యేసయ్యా, నీవే నా బంగారు కోట. నా జీవ జలముల ఊట నా యేసయ్యా, నీవే నా బంగారు కోట. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయా. ఏ మేలు కొదువలేదయా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఎవరైనా మందిరానికి క్రొత్తగా ఫస్ట్ టైం సండే వర్షిప్కి, అంటే మధ్యలో ఈవెంట్స్కి కాకుండా సండే వర్షిప్కి క్రొత్తగా ఎవరైనా వచ్చినటువంటి వారు ఉన్నట్లయితే మీ కుడి చేతిని పైకెత్తాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎనీబడి, ఓకే. ఈరోజు అనేక మంది మన బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏమిటవి, గ్రూప్ 1 గ్రూప్ 2 సంథింగ్. సో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినారు. వారి కోసం చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామ మహిమ కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రండి నాయన, యేసు నామములో ఈరోజు అనేక మంది నీ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. నీ అందరి విశ్వాసం ఉంచి కొంతమంది అయితే కేవలం నీ నమ్ముకొని వెళ్ళారు ప్రభా. అయ్యా, ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి.
అయ్యా బిడ్డలను దీవించండి నాయనా ఎగ్జామ్స్లో మంచి దేవా విజయము నీ బిడ్డలకు దయచేయండి. యేసు నామములో మా బిడ్డలు దేవా అనేక మంది వెళ్ళినారయ్యా, వారందరికీ జాబ్స్ కలుగును గాక. ఈ నామానికి మహిమకరంగా వారి జీవితాల్లో ఈ కార్యక్రియం జరిగించి మీ నామాన్ని మహింపరచుకొనమని యేసుక్రీస్తు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డరా. దేవుని బిడ్డరా, దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఒక కాన్ఫరెన్స్కి ఢిల్లీ వెళ్ళి రావడానికి దేవుడు సహాయం చేశాడు. కొన్ని విషయాలు అక్కడ నేర్చుకోవడానికి దేవుడు నాకు కృప చూపాడు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే దేవుని బిడ్డరా, మార్చి 1వ తారీఖు ప్రతి నెల ఎలాగైతే మొదటి రోజు తెల్లవారుజామున ప్రార్థన చేయాలనుకున్నామో, మరి అలాగే మార్చి నెలలో కూడా మనము మార్చి 1వ తారీఖు కూడా ఉదయకాల ప్రార్థన జరుగుతుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రియులకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానిస్తున్నాను. 5:30 గంటలకు ఆ ప్రార్థన ప్రారంభమవుతుంది. సరిగ్గా 6:30 గంటలకు ఈ ప్రార్థన ముగుస్తుంది అనే విషయాన్ని నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మార్చి 3వ తారీఖు మొదటి ఆదివారం కనుక ఒక ప్రత్యేకమైన రీతిలో మనము ప్రతి మొదటి ఆదివారము నిర్వహిస్తున్నాము కనుక, ఒక వేడుకలాగా నిర్వహిస్తున్నాము కనుక, మరి మీరు మీ ప్రియులైనటువంటి వారందరినీ బంధుమిత్రులకు అందరికీ తెలియజేసి ఈ మొదటి ఆదివారపు ఆరాధనకు వారిని అందరినీ ఇన్వైట్ చేయాలని ప్రభునేసు క్రీస్తు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే దేవుని బిడ్డరా, మరి ఏప్రిల్ నెలలో సిబిసి అంటే చిల్డ్రన్ రిట్రీట్ జరుగుతుంది కనుక దాని కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనవి చేస్తున్నాను. చిల్డ్రన్ మినిస్ట్రీ అనేది చాలా 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 విలువైంది. ఇప్పటి సండే స్కూలే రేపు మన చర్చి. ఇప్పుడు చిన్నపిల్లలే రేపు మన సంఘస్థులు కనుక అది మన చర్చి. సో అది మన భవిష్యత్ చర్చి, మన నెక్స్ట్ జనరేషన్ అది. సో మనము దూరదృష్టి కలిగినటువంటి వారిగా ఉండి ఈ పరిచర్య కొరకు ప్రార్థించాలి, ఈ పరిచర్యను బలపరచాలి. అలాగే ఈ పరిచర్య కొరకు ఇంకా అనేక మంది టీచర్స్ని మనము రైజ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మేము సువార్త ఎలాగా మరి అనేక ప్రాంతాలకు వెళ్ళాలి అనే దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సెమినార్ కొరకై ఢిల్లీ వెళ్ళాం. వెళితే ఆ సెమినార్లో చాలా చాలా విషయాలు చెప్పారు, చాలా గొప్ప గొప్ప విషయాలు, పెద్ద పెద్ద విషయాలు చెప్పారు. లాస్ట్ డే చివరి సెషన్ కంటే ముందు సెషన్, ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ ఉంటుంది. ఫస్ట్ సెషన్లో లాస్ట్ మాట్లాడాడు ఒక ఆయన వచ్చి. దేని గురించి మాట్లాడాడంటే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంతా. ఏం చెప్తారు. ఆయన వచ్చిన తర్వాత ఫైనల్ అంటే తర్వాత ఫైనల్ సెషన్ ఇంకేముండదు. ఫైనల్ సెషన్ మామూలుగా ప్రార్థన సంథింగ్. వాళ్ళు ఆ మిషనరీస్ చేసినటువంటి పని ఏంటంటే లాస్ట్లో చెప్పింది దేని గురించి అంటే చిల్డ్రన్ మినిస్ట్రీ గురించి. నాకేం అర్థం కాలే కాసేపు. అన్నిటికంటే శ్రేష్టమైందని వాళ్ళు చాలా విషయాలు చెప్పారు దాని గురించి. అక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులు అందరూ చాలామంది తలదించుకున్నారు.
దేవుని యొక్క మహాకృపను బట్టి నేను తలదించుకునే అవకాశం లేదు, ఎందుకంటే మనం చిల్డ్రన్ మినిస్ట్రీ మనకు ఆల్రెడీ చక్కగా జరుగుతుంది. కనుక దేవుని బిడ్డరా, ఇది చాలా విలువైన పరిచర్య, చిన్నపిల్ల పరిచర్య. దీనికోసము మీరు అందరూ ప్రార్థన చేయాలి. మీలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ చిన్నపిల్ల పరిచర్య కొరకు మీరు చేయగలిగింది ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. వాళ్ళకి నెల కొంత తీసి పక్కన పెట్టడము, పిల్లల కోసము ఎంతో మనకున్నది 50 రూపాయలు, 100 రూపాయలు, లేకపోతే 500 రూపాయలు, ఎంతో ప్రతి నెల వాళ్ళకి సపోర్ట్ చేయండి. అలాగే ప్రతిరోజు లేచిన తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. మర్చిపోవద్దండి, మనం అందరం పిల్లల్ని ప్రేమిస్తాం, కానీ తల్లిదండ్రులు పిల్లల కోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ సంఘంగా మనం మాత్రం పిల్లల కొరకు ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. ఈరోజు ఈ సంఘ పిల్లలే రేపొద్దున్నే ఈ సంఘంలో శ్రేష్ఠులు అవుతారు, దైవజనులు అవుతారు, ప్రవక్తలు అవుతారు, సంఘ పెద్దలు అవుతారు. కనుక మనము ఎన్నిటి కోసమో మనం ఖర్చు పెడతాం, కానీ చిల్డ్రన్ మినిస్ట్రీ మీద మనము దృష్టి పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి మనకు అవసరం. దాని గురించి ఆడికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి ఆయన గట్టిగా చెప్పేసరికి ఒక సేవకుడు చాలా సంతోషం అనిపించింది. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి నెల మీలో కొంతమంది ఈ చిల్డ్రన్ ఆర్మీకి ఫండ్ ఇస్తున్నారు, కొంతమంది 50 రూపాయలు, 100 రూపాయలు అలాగా ఈ చిన్నపిల్ల పరిచర్య కురిపిస్తున్నారు. సో దానికి ఒక చిన్న అకౌంట్ ఓపెన్ చేశాము. కనుక మీరు ఆ అకౌంట్లో మనీ వేయచ్చు. 780-100-4000 ఆ నంబర్ ఫోన్పే నంబర్ అండి. గూగుల్ పే కూడా ఉందనుకుంటున్నా, నాకు ఐడియా లేదు. ఫోన్పే ఉంది, గూగుల్ పే కూడా ఉంది అనుకుంటా, బహుశా ఉందా, ఐ డోంట్ నో. సో 780-100-4000 ఇది నంబర్. దీనికోసము మీరు చేయగలంత పని చేస్తూనే ఉండండి చిన్నపిల్లల పరిచర్యను. ఈరోజు రెంటపాళ్ళ చారి వెళ్తున్నారు, కారంపూడి విజయమ్మ గారు చూసుకుంటున్నారు, దేవుని చిత్తం అయితే నేను వెళ్తాను. ఊటుకూరు నిర్మలమ్మ గారు చూసుకుంటున్నారు, స్వర్ణభారతి సతీష్ చూసుకుంటున్నారు, భాగ్యనగర్ కోటి చూసుకుంటున్నారు. కాబట్టి వీరి కోసం ప్రార్థన చేయండి. సండే స్కూల్ టీమ్స్ కొరకు, సండే స్కూల్ టీచర్స్ కోసం వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు ఈరోజు. సో వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుని బిడ్డరా, ఈరోజు మనమందరము ప్రార్థనాపూర్వకంగా చిన్న పని చేయబోతున్నాము. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత మొదటిగా మనము కానుక వేస్తాం కదండి. అయిపోయిన తర్వాత రెండవసారి మనము కానుక వేయబోతున్నాము, నేను మొన్న చెప్పాను. సో కాబట్టి ఎంతో కొంత మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ ఆఫరింగ్ అనేది వేయండి. దేనికోసం అంటే ఈ మందిరం అంతా ఇలాగ బోడిపోయి ఉంది, రూఫ్కి ప్లాస్టరింగ్ లేదు, ఇటుపక్క అటుపక్క గోడలు సరిగా లేవు. ఆ గోడలు తీసేయాలి, మళ్ళీ తిరిగి గోడలు పెట్టాలి. అవి ఎందుకు ఆ గోడలు సిమెంట్ బిళ్ళలతో పెట్టామంటే బయట నుంచి ఎవరు రాకుండా ఇక్కడ ఉండేటువంటి పిల్లలకు రక్షణకు ఉండటానికని అప్పుడు ఆ గోడలు పెట్టాం. సో మరి అది ఉంది. ఫ్రంట్ సైడ్ మొత్తము రేకులు నిలబెట్టాము, సిమెంట్ రేకులు. ఆ రేకులు మొత్తం తీసేయాలి, అక్కడ సింహద్వారం పెట్టి అక్కడ గోడ కట్టాలి. ఫ్లోరింగ్ లేదు, ఫ్లోరింగ్ వేయాలి. సో ఇక్కడ యాక్చువల్గా ఏమంటే ఇది పులిపీట్కి ఏమంటారు, అది స్లాబ్ లేదు. అయితే ప్రస్తుతానికి దాని గురించి వదిలేసేసి తెగించి నేను దీన్ని మొత్తాన్ని దీన్ని పూనుకొని ఈ దేవుని యొక్క కృప బట్టి కంప్లీట్ చేయడానికి ఏమంటారు, ఈ స్టేజ్ బలలో చేయించడానికి సహాయం చేశాడు. ఇంకా పని ఉంది, ఆ పని చేస్తున్నాను. సో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఇంత వర్క్ ఉంది మనకి చర్చిలోనే. ఇటుపక్క అటుపక్క కిటికీలు పెట్టాలి, బయట వైపు కూడా చుట్టూ ప్లాస్టరింగ్ చేయాలి, వెనుక వైపు ప్లాస్టరింగ్ చేయాలి. చాలా హైట్ ఉంది, కింద నుంచి దాదాపు
20 అడుగుల ఎత్తులో ఉంది. వెనుక పక్క గోడ, దానికి మొత్తానికి ప్లాస్టరింగ్ చేయాలి. ఈ పని అంతా ఉంది మందిర పని. ఇటువైపు ఈ ఫ్లోరింగ్ కాకుండా ఇటువైపు 3 అడుగుల ఎత్తులో ఈ చుట్టూ కూడా గోడకి ప్లాస్టరింగ్ చేయాలి. సో మచ్ వర్క్ ఇస్తే lakhs of rupees we need. అయితే రేపటి నుంచి ఈ ప్లాస్టరింగ్ పని చేయాలని ఆలోచిస్తున్నాను. ఆ వైపు నుంచి కానీ ఈ వైపు నుంచి ఏదో ఒక వైపు నుంచి ప్లాస్టరింగ్ పని ప్రారంభించాలి అని ఆలోచించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. సో కాబట్టి దేవుని బిడ్డరా, దేవుని చిత్తమైతే రేపటి నుంచి మనము ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ప్రారంభించబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నాకు ఏదైనా ఒక పని చేసేటప్పుడు చిన్న కానుక విశ్వాసుల దగ్గర తీసుకొని ఆ చిన్న కానుక పెట్టి ప్రార్థన చేసి పని చేయటం నాకు అలవాటు. అందువలన మీరు ఇప్పుడేంది లక్షల కోట్లు ఏమి ఏమని చెప్పట్లేదు, కానీ ఎంతో 10 రూపాయలో లేకపోతే 500 100 రూపాయలు ఎంతో మీ దగ్గర ఉన్నటువంటిది మీ దగ్గర ఉన్నటువంటిది కానుక తీసి రెండవసారి వేసే కానుకకి మీరు ఇవ్వండి. అది మొత్తం కలిపి సపోజ్ ఒక 1000 రూపాయలు లేదా 2000 రూపాయలు అయినాయి అనుకోండి, లేదా ఒక 500 అయినాయి అనుకోండి. అందరం వాటి మీద చేతులుంచి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఈరోజు నేను రెంటపాళ్ళ, కారంపూడి, ఊటుకూరు వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. రేపటి నుంచి మేము మందిర పని తిరిగి ప్రారంభిస్తున్నాము. హల్లెలూయా. సో కాబట్టి మీరందరూ ఎంతో కొంత ఒక్కొక్క చర్చి నుంచి ఒక 100 రూపీస్ అయినా వస్తే అవన్నీ కలెక్ట్ చేసి ఈరోజు సాయంత్రం చేతులుంచి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి మీరందరూ కూడా మరలా తిరిగి ప్రారంభిస్తున్న ఈ పని కోసము ఇది ఆగకుండా నిరాటంకంగా సాగాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు పేట నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ మచ్ మనీ. ఇవ్వండి, ఇవ్వకపోతే ఎట్లాగా, దేవుడు పని అదేమంటలేదు. నేను ఒక మంచి శుభప్రదమైనటువంటి కార్యాన్ని ప్రారంభిస్తున్నాను. ఇందులో మీ చేయి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఐఎమ్ నాట్ బెగ్గింగ్ యూ. నేను మిమ్మల్ని ఏదో అడుక్కోవట్లేదు. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ యూ. మిమ్మల్ని ఏదో ఇవ్వండి అని మిమ్మల్ని ప్రోత్సహించడం కూడా లేదు. అయ్యా, నేను ఒక శుభకరమైన పని చేస్తున్నా, దేవుని ఆలయాన్ని నిర్మిస్తున్నా. నేను దేవుని ఆలయాన్ని నిర్మించడానికి చేతులు కట్టుకున్నాను, నడుము కట్టుకున్నాను. నేను కట్టడానికి వెళ్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఓకే. ముందు మనం ఏం చేయగలమా చేద్దాము అని చెప్పి నేను నా అంతా నేను ఆలోచించుకొని ప్రార్థన చేసుకొని ఇంకొక అడుగు విశ్వాసంతో ముందుకు వేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, రేపటి నుంచి బేల్దారి పని ప్రారంభమవుతుంది. నమ్మినటువంటి వాళ్ళు లేకపోతే సంతోషంగా ఉన్న వాళ్ళు, దేవుని మందిర పని జరుగుతుంది, సంతోషంగా ఉన్న వాళ్ళు దయచేసి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా నేను నమ్ముతున్నానండి. ఇది మొత్తము ఏమంటారు, ఎప్పుడొచ్చి చూసినా పైకి చూస్తే అంతా కూడా గజ్జిగా ఉంది. ఎందుకో బాగా బాధ అనిపిస్తుంది. ఇంకా లేదు ప్రభా, ఐఎమ్ నాట్ వెయిటింగ్. కొన్ని నెలలు, సంవత్సరాలు ఎదురు చూశాను, ఎవరో వస్తారు ఏదో చేస్తారని. నేను చేయగలిగిన పని చేస్తాను ప్రభా అని బాగా ఏడ్చాను. ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అంటాడు, సాగిపో. ఏమన్నాడు? నువ్వు సాగిపోరా బాబు, కూర్చొని ఏడమాక, కృంగిపోమాక, సాగిపో అన్నాడు. సరే ప్రభా సాగిపోతానని వరుసపెట్టి ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నా. నా ప్రియులారా, దయచేసి నా మాట వినండి. ఈరోజు మీరందరూ ఎంతో కొంత, కనీసం ఒక 10 రూపీస్ అయినా, కనీసం ఒక 50 రూపీస్ అయినా ఈరోజు రెండవసారి తీసే ఆఫరింగ్కి వేయండి చాలు. ఇక మిగిలిందంతా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే అవి తీసుకొని వాటిని చేతిలో ఉంచి ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఫస్ట్ మీరందరూ ప్రార్థన చేద్దరు. ఈరోజు ఈ నైట్ నేను ఆ మిగిలినటువంటి సంఘాలు అందరి దగ్గర నుంచి వచ్చినటువంటి కానుక మొత్తం కలిపి సపోజ్ ఒక 2000 అయింది అనుకోండి. ఎందుకంటే నెలాఖరు పాస్టర్ గారు ఇప్పుడు అడుగుతారేంది మీరు, ఇంకా వరుస పెట్టి ఏదైతే మాట్లాడతారో అదేం వద్దు నాన్న, మన దగ్గర ఏముంటే జేబులో అది ఇద్దాం, కొంచెం దసాల్ చూద్దాం దేవుడు ఎలా కార్యం చేస్తాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు సాగిపో అని. మనం ఆగిపోతే ఎన్నటికీ మనం కదలలేము. సాగిపోతే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా యేసయ్యకు వందనాలు చెప్దాం. హల్లెలూయా. యాక్చువల్గా నేను ఢిల్లీ వెళ్ళకపోతే
పోయిన సోమవారం నుంచే ప్రారంభం చేసేవాళ్ళమే. అక్కడికి వెళ్ళిన తర్వాత కోఆర్డినేట్ చేసుకోవడం కుదరలేదు నాకు. అక్కడ ఫోన్స్ సిగ్నల్స్ సరిగ్గా లేవు, విచిత్రంగా ఉంది అక్కడ. మంచిది దేవుని బిడ్డలారా, చిన్న మాట మరి ప్రార్థన చేసుకొని కొద్ది వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యాక్చువల్లీ నాకు 2 days నిద్ర లేదు. ఇంకా సిన్సియర్గా చెప్పాలి అంటే ఆదివారం నుండి ఈరోజు వరకు కంటి నిండా నిద్రపోలే. అక్కడ ఆహారపు అలవాట్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. 3 బియ్యపు గింజలు అయితే కలిపితే ఎంత ఉంటుందో, 3 అన్నం ఉంటుంది కదా, అన్నం మనం తినే ఏమంటారు మెతుకు, మన అన్నం మెతుకు ఒకటి ఉన్నది కదా, 3 అన్నం మెతుకులు ఉంటే ఎంత ఉంటుందో అంత మందం ఉందన్నమాట ఒక్కొక్క మెతుకు. ఏమంటారు దాన్ని? బియ్యము వండిన తర్వాత ఉంటుంది కదా, ఒక్కొక్క మెతుకు ఏమంటాం మేము పల్లెటూరులం కాబట్టి, మరి మీరేమంటారో తెలియదు. సో అన్నం మెతుకు ఎంతంటే ఇంత ఉందన్నమాట. మనం మరమరాలు అంటాం కదా, మరమరాలు అంత ఉందన్నమాట మందం. మన అన్నం ఎట్లంటే మెత్తగా ఉంటుంది కదా, అది ఎట్లా ఉండదంటే జొన్న అన్నం ఉందన్నమాట, అంత గట్టిగా ఉంది అది అన్నం. అది లేదనుకో, ఎవరైనా రైస్ కావాలంటే అది అన్నం తినాలి. అది లేదనుకో, వాళ్ళు రొట్టెలు పెట్టారు, ఆ రొట్టెలు అయితే ఒక రొట్టె తినేసరికి దవడలో నొప్పి వస్తున్నాయి, అంత గట్టిగా ఉన్నాయి ఆ రొట్టెలో. గోధుమ రొట్టెలు అంట. అక్కడ వాళ్ళు మామూలుగా తినేస్తున్నారు, అది చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఆంధ్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, ఈ తమిళనాడు అందరూ వాళ్ళకి వెళ్ళేటప్పుడు చిత్రంగా చూస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు వాళ్ళంతా. అక్కడికి పోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా కడుపు నిండా అన్నం తిన్న పరిస్థితి కనపట్లే. నాకు అప్పుడు అర్థమైంది మనం ఎంత క్షేమకరమైన పరిస్థితుల్లో అర్థమైంది. అక్కడ నీళ్ళు, ఉప్పు నీళ్ళు, సబ్బు కూడా ఇది అవట్లే. చాలా పెద్ద మినిస్ట్రీ అది, చాలా పెద్ద మినిస్ట్రీ. చాలా పెద్దోళ్ళు వచ్చారు అక్కడికి, వాళ్ళు కూడా అన్నవి తింటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనోళ్ళు అయితే ఇక్కడ వెళ్ళినాడు, అంత చప్పగా ఉంది అది. ఇక్కడ కూడా అసలు ఏమంటారు, పచ్చడి అనేది కనపడదు, లేకపోతే కారం అనేది కనపడదు, ఉప్పు అనేది కనపడదు. అబ్బో అసలు మామూలుగా లేదు మనం అక్కడ నుంచి వెళ్ళినటువంటి పాస్టర్స్. హల్లెలూయా. వాళ్ళందరూ అలా ఉన్నారు, నేను మాత్రం ఎంతో కొంత తింటున్నాను. నేను ఏంటి నువ్వు ఎలా తినగలుగుతుంటారు? ఏమో సార్, జీవితంలో ఎన్నో కష్టాలు శ్రమలు పడుకుంటూ వచ్చినోడిని. హల్లెలూయా. ఎవ్వరికి నిద్ర పట్టట్లే. విచిత్రమైన విషయం ఏంటంటే అందరికి ఒకటే పెద్ద హాల్, ఇంత హాల్స్ ఇచ్చారు, చాలా హాల్స్ అన్నమాట. మంచాలు ఇచ్చారు, కింద మంచం, సరే అందరికి మంచాలు ఇచ్చారు. మంచం పక్క మంచం కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ చివరి ఎక్కడో ఒక ఆయనకి గురక పెడతాడు. ఈ చివరికి నేనుంటే నా చుట్టూ అందరు గురక పెట్టేవాళ్ళే. నైట్ మొత్తం నిద్రే ఉండదు, పగులు మొత్తం కూర్చొని ఉండాలి. కూర్చొని నడుము లెబులు పుట్టి తినటానికి తిండి సరిగా లేదు, తాగటానికి నీళ్ళు సరిగా లేవు. వాళ్ళు ఆ నీళ్ళే బాగా తాగుతున్నారు. ఆ కష్ట సమయంలో, ఆ కష్టకాలంలో, అంటే హార్డ్ ఏరియాలో ఎంత వాళ్ళు చేస్తున్న పరిచర్య గురించి సాక్ష్యాలు చెబుతుంటే ఏడుపు వచ్చేసింది మాకు. యేసు ప్రభు కోసం ఎంతో కష్టమైనటువంటి సేవ చేస్తున్నారు వాళ్ళు ఆ ప్రాంతాల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి చాలా వస్తువులు ఉన్నాయి. నాకు భలే సంతోషం అనిపించింది, బాధ అనిపించింది. ఎంత క్షేమకరంగా నన్ను ఉంచావు ప్రభువా అనుకున్నా. హల్లెలూయా. ట్రైన్లో ఎక్కితే 30 hours జర్నీ అన్నారు. ఆడికి వెళ్తే అది లేట్ అయిపోయి 40 hours అయింది. 39.5 hours జర్నీ, పడుకోనే ఉండాలి. చాలా బాగుంది ప్రయాణం, చాలా నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫోన్ పని చేయదు, ఇంకంతకన్నా ఆనందం ఉంది మనకి. అసలు ఫోన్ పని చేయకపోతే మనకు ప్రశాంతం. సో ఏది ఏమైనా పడిన కష్టాల కంటే నేర్చుకునే కొన్ని 100 రెట్ల శ్రేష్టమైన విషయాలు తెలుసుకోగలిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. ఈ సమయంలో
చిన్న ప్రార్థన చేసుకుందాము, ఒక చిన్న మెసేజ్ విందాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, రండి నాయన, మీరే నాతో మాతో ఉండి నడిపించండి. మీ స్వరాన్ని నాకు మాకు వినిపించండి ప్రవ్వా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన, నీకు సమస్తము సాధ్యమే ప్రవ్వా. దయచేసి నీ దీన దాసుడు నాయన నన్ను బలపరిచి నాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో నీ దయలో నన్ను బలపరచండి. నీ ఆశీర్వాదము నా మీదకి రానియండి. యేసుక్రీస్తు నామమున. నీ కృప లేనిదే బ్రతకలేనయ్యా, నీ కృప లేనిదే ఈరోజు ప్రసంగించలేను. రండి నాయన, నాతో మాతో ఉండి నడిపించి మీ నామాన్ని మహింపరచుకునండి. యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడైతే నేను ఏమైనా మెసేజ్ చెప్పానంటే అది మీ ప్రార్థనే. ఇప్పుడు ఏదన్నా నిలబడి కాసేపు 4 మాటలు మాట్లాడుతున్నా అంటే దేవుని కృప. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేను ఏ స్టేజ్లో ఉన్నాను నా పరిస్థితి. లూకా సువార్త. పరిశుద్ధాత్మ, నేను నమ్ముతున్నానయ్యా, రండి. లూకా సువార్త 5వ అధ్యాయము. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి, చదువుతారు ఎవరన్నా? ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగాను. దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమే గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పరిచర్య ప్రారంభించినటువంటి దినాలలో జరిగినటువంటి ఒక సంభవాన్ని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. యేసు ప్రభు వాక్యం చెప్తానికి ఆ సముద్రం ఒడ్డున ఆయన వెళ్తూ ఉంటే విస్తారమైన జన సమూహము ఆయన వెంట వస్తున్నారు. సో జనాలు ఆయన మీద పడుతున్నారు కనుక వారికి ఆయన కొంచెం దూరంగా సపరేట్గా ఉంటే అందరికీ కనపడతాడు కనుక ఆయన ఏం చేశాడంటే నడుస్తూ ఒక అనువైన ప్రదేశం, ఏదైనా ఎత్తైన స్థలం కానీ లేకపోతే అట్లా ఏదైనా అనువైన స్థలం ఉంటుందేమో అనుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నసరికి ఆయనకి 2 దోణులు కనిపిస్తున్నాయి. ఆ దోణిల దగ్గర పరిస్థితి ఏంటంటే అప్పుడు దాకా రాత్రి అంతా చేపల వేటకి వెళ్ళి ఆ దోణి దిగేసేసి ఆ వల్లన్నీ కూడా శుభ్రం చేసుకొని వాటిని కట్టుకొని ఇక భుజం మీద వేసుకొని ఇంక వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వాళ్ళ పనులు అంతా ముగించుకొని వెళ్ళాలనుకుంటున్నటువంటి ఆ యొక్క 2 టీమ్స్, 2 దోణిలు ఉన్నాయి. ఆ 2 దోణిల దగ్గర 2 చిన్న 4-5 2-3 ఉన్నారు చేపలు పట్టేవాళ్ళు. యేసు ప్రభు వాళ్ళని చూశాడు. చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళి ఒక దోణి ఎక్కాడు. ఆ దోణిని నడిపించేవాడు, లేకపోతే ఆ దోణి ఎవరిది అంటే సీమోను పేతురుది. సో ఆ దోణి ఎక్కాడు. దోణి ఎక్కినప్పుడు అంటే యేసు ప్రభు ఆ ఒడ్డు మీద నుంచి కొంచెం నీళ్ళలోకి వచ్చి దోణి ఎక్కాడు. అరే కొంచెం లోపలికి తోయవయ్యా అన్నాడు. పేతురు ఏమనలేక కొంచెం లోపల దూశాడు, దోణి పట్టుకొని నిలబడ్డాడు. సో యేసు ప్రభు వాక్యం చెప్పాడు. సో అక్కడ ఉన్న జనమంతా ఒడ్డు మీద ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడున్నారు?
నీళ్ళల్లో ఉన్నాడు, దోణి మీద ఉన్నాడు. సో ఈయన చెబుతున్నప్పుడు అంత జనాలందరూ కూడా చూస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇసుక ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఈ సముద్రం మీద నుంచి గాలి అలాగొస్తుంది. యేసు ప్రభు మాట్లాడే మాట ఆ గాలి ఏం చేస్తుందంటే ఆ మాటని అలాగ తీసుకుని వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల మంది, వేల మంది అందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా వాక్యం విన్నారు. వినిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడంటే ఆ సీమోన్తో అంటాడు, పేతురుతోటి, పేతురు కొంచెం నీ పడవను లోపలికి తీసుకెళ్ళి చేపలు పట్టడానికి వల వేసి అన్నాడు. అన్నసరికి పేతురు ఏమనలేక యేసు ప్రభుని, సరే నువ్వు చెప్పినట్టే చేస్తాలే, రాత్రంతా కూడా మేము చేశాము, వల వేసాము, చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాము, ఏమీ ఒక చేప కూడా పడలేదు, సరే నువ్వు చెప్పావు కదా వేస్తాం, ఏం చేస్తాం, బాగోదులే, నీకేం తెలుసులే అని ఎడబడితే అట్లా మాట్లాడటం ఎందుకు, తలకాయ నొప్పి, పెద్ద ఆయన ప్రవక్త అని వాళ్ళు వేసాడు. ఆయనకేం భక్తి లేదు యేసు ప్రభు మీద, ఆయనకేమీ యేసు ప్రభు అంటే ఏమంటారంటే దైవ, యేసు ప్రభు అంటే దేవుని కుమారుడని ఏం తెలియదు ఆయనకి. ఏదో పెద్ద ఆయన చెప్పాడు, సరే చెప్పాడు కదా బాగోదులేని మొహమాటం కొద్దీ, అయిష్టతతోనో లేకపోతే మొహమాటం కొద్దో లేకపోతే ఏదో వేద్దాం లైట్ తీసుకొని, ఏముందో ఇప్పుడు దాకా రాత్రంతా చేసాం, ఏమవలా ఏదో వేద్దాంలే అని వేసాడు. యేసు ప్రభు చెప్పినట్టు ఏం చేశాడు, వల వేసాడు. వల వేస్తే ఏం జరిగింది అంటే విస్తారమైన వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. గట్టిగా వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వేరే పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా సైగ చేసి, ఒరే రండిరా, చాలా చేపలు పడ్డాయి, వలలో తునిగిపోతున్నాయి, పగిలిపోతున్నాయి, రండిరా బాబని సైగ చేస్తే వాళ్ళు వచ్చారు. దీంట్లో ఉన్నటువంటి వలలో ఉన్నటువంటి చేపలన్నిటినీ ఈ యొక్క పడవలో వేశారు, తర్వాత ఆ పడవలో వేశారు. 2 పడవలు మునిగి అంత ఫుల్ అయిపోయినాయి చేపలు. హల్లెలూయా. ఆ చేపలను తీసుకెళ్ళి ఒడ్డుకి చిన్నగా తీసుకెళ్ళి 2 పడవలు తీసుకెళ్ళి వేస్తే అవి పెద్ద ఏమైపోయినాయి, 2 పడవలో నిండా చేపలు ఉన్నాయి. అవన్నీ తీస్తే ఎంత పెద్ద రాశి అవుద్ది, అంత పెద్ద రాశి అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో నుంచి ఒక చిన్న మాట నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఈ షార్ట్ మెసేజ్ కొద్దిసేపు మాట్లాడతాను. దేవుడు నాకు శక్తినిచ్చిన కొలది కొంచెం సేపు మాట్లాడాలనుకుంటున్నాను. కొంచెం ఏమైనా టీ కానీ సంథింగ్. గమనించండి దేవుని బిడ్డరా, ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఒక్క మాటే, నేను ఒక మాట గురించే మాట్లాడతా. మెసేజ్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టు ఒక 15 minutes సార్. ఒక్క మాట చెప్పాడు. యేసు ప్రభు ఎవరికి చెప్పాడంటే పేతురుకు చెప్పాడు. ఏం చెప్పాడు పేతురుకి? నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి. లోపలికి నడిపించి చేపలు పట్టడానికి వలలు వేయండి. ఒక చిన్న జస్ట్ ఒక పల్లవి పడతారు ఎవరన్నా? నా జీవజలముల ఊట నా యేసయ్యా నీవే నా, పాడండి చారి. నా జీవజలముల ఊట నా యేసయ్యా నీవే నా బంగారు కోట. సింహపు పిల్లలు లేమి గలవై ఆశలుగలేము గాని
నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఈ మేలు కొదువలేదయా నా యేసయ్యా నీ కృప నాకు చాలయా ఈ మేలు కొదువలేదయా నా యేసయ్యా నీ కృప నాకు చాలయా. హల్లెలూయా. గమనించాలి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చేపలు పట్టుకునేటటువంటి వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అబ్బాయి కొంచెం లోపలికి తీసుకెళ్ళి చేపలు పట్టడానికి వలేయండి. ఊరక వలయ మనలా చేపలు పట్టడానికి వలేయండి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు రాత్రంతా ఏం చేశారు? అంతకుముందు రాత్రంతా ఏం చేశారంటే చేపలు పట్టడానికే వల వేశారు, చేపలు దొరకలా. వాళ్ళ అనుభవం చెబుతుంది, వాళ్ళ ప్రయత్నాలు చెబుతున్నాయి, అప్పటిదాకా వాళ్ళు పడిన కష్టము చెబుతుంది, ఇక్కడ చేపలు లేవు. రాత్రంతా వాళ్ళు చేపలు పట్టడానికి వల వేశారు కాబట్టి చేపలు రాత్రిపూట దొరుకుతాయి, పగలపూట దొరుకుతాయా? పగులు వెళ్ళి వీళ్ళు వలేస్తూ ఉంటే దా రా 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 వల రా ఇంకో నీ దగ్గరకు వస్తామని చెప్పి వచ్చి వలలో దూకుతాయా చేపలు? మనిషి కనపడితేనే లేదా చిన్న శబ్దం అయితే చేపలు వెళ్ళిపోతాయి కదా. సో పగలు అంటే నాకు తెలియదు, నేను మా ఊరు కృష్ణానది ఒడ్డే, కానీ నాకు దాని గురించి బేస్తవారి గురించి నాకు పెద్దగా ఏం తెలియదు. కానీ మేము పడవ ఎక్కి అవతల ఊర్లకు వెళ్ళేవాళ్ళం, మళ్ళీ యువతలకు వచ్చేవాళ్ళం కాబట్టి మాకు తెలిసింది ఏంటంటే, నేను చిన్ననాడు చిన్న తరబులు ఉన్నప్పుడు మేము పడవెక్కి వెళ్తూ ఉంటే కింద చేపలు వస్తూ ఉండేవి. ఏదన్నా చిన్న శబ్దం చేపలు పక్కెళ్ళిపోయాయి. ఆ చేపలు ఎక్కడ కూడా మన చిన్న శబ్దానికి మన జాడ తెలిస్తే అవి ఉండవు, వెళ్ళిపోతాయి. అంటే నాకంత పూర్తి తెలియదు, కరెక్ట్గా తెలియదు. బట్ నేను అనుకునేది ఏంటంటే, పగలు అంత అనుకూలమైనటువంటి ఫిషరింగ్కి అంటే చేపలు పట్టడానికి పగలు అంత అనుకూలమైన టైం కాదనేది నేను అనుకుంటున్నాను. అట్లాగా మేము ఏంటంటే చిన్నప్పుడు పడవలో వెళ్తున్నప్పుడు ఏటూరు అని మా తాతయ్య వాళ్ళు ఊర్లోకి వెళ్ళేవాళ్ళం, చిన్న చిన్న రాళ్ళు వేసేవాళ్ళం పిల్లలు. ఆ రాళ్ళు వేస్తే చేపలు పరిగెత్తి అటు ఇటు వెళ్ళిపోతూ ఉండేవి. సో కాబట్టి పగలు అంత అనుకూల సమయం కాకపోవచ్చు, అనుకూలమైన సమయం చేపలు పట్ట. ఎవరికైనా తెలుసా మీకు చేపలు ఎప్పుడు పడతాయి అనేది? మీరు ఎవరు తెలియదు, తినటం తెలుసు కానీ పట్టడం గురించి మనకేం తెలిసి, ఇది నాకు కూడా తెలియదు. సో కాబట్టి అనుకూలమైన సమయంలోనే వాళ్ళు వేస్తారు. సో రాత్రిపూట దొరకలేదు. వాళ్ళ అనుభవం చెబుతుంది చేపలు ఉండవు. వాళ్ళ ప్రయత్నాలు చెబుతున్నాయి చేపలు పడవు. వాళ్ళు ఇప్పుడు ఉదయం పూట కాబట్టి ఆ సమయం చెబుతుంది చేపలు పడవు. ప్రకృతి నియమాలు చెబుతున్నాయి దిస్ ఈజ్ నాట్ రైట్ టైం, ఇది సరైన సమయం కాదు అని ప్రకృతి నియమాలు చెబుతున్నాయి. ఉదయం పూట ఎవడ వేసేది? తెల్లారిన తర్వాత ఎవడన్నా ఆ సమయంలో సూర్యోదయమును లేకపోతే ఉదయము 8 గంటలకి 7 గంటలకి ఎవడేస్తాడు? కాబట్టి అది అననుకూల సమయం చెబుతుంది చేపలు పడవు. వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ అంటే వాళ్ళ డైరీ చెబుతుంది, వాళ్ళ దినచర్య చెబుతుంది చేపలు పడవు. రాత్రంతా వాళ్ళు చేసినటువంటి ప్రయాస చెబుతుంది, వాళ్ళ కష్టం చెబుతుంది ఇక్కడ చేపలు లేవు. అంత మాత్రమే కాదు, ఆ తోటి వారు సైతం అక్కడ ఉన్నటువంటి వేరే వలలు వేసేవాళ్ళు, వేరే బేస్తవాళ్ళు, లేకపోతే వేరే ఏమంటారండి చేపలు పట్టేటటువంటి వేరే వాళ్ళు కూడా చెబుతారు ఏమనంటే, అబ్బాయి ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు, ఇది చేపలు పట్టే టైమే ఏంటి, ఎవడురా ఇడు ఇప్పుడు వేస్తున్నాడు ఉదయం పూట వాళ్ళ పిచ్చుడాలన్నాడే అని వాళ్ళు కూడా అనే పరిస్థితి. సో ఎక్కడ కూడా అవకాశమే లేదు చేపలు పట్టడానికి.
సంవత్సరాల తరబడి వాళ్ళకి ఎరిగినటువంటి వాళ్ళ మనస్సు చెబుతుంది, దిస్ ఈజ్ నాట్ టైమ్, దిస్ ఈజ్ నాట్ రైట్ టైం, దిస్ ఈజ్ నాట్ రైట్ ప్లేస్ ఫర్ ఫిషరింగ్. ఇది సరైన టైం కాదబ్బాయి, అసలు ఈ ప్లేసులోనే చేపలు లేవు, వాళ్ళని అడుగు 10 మంది వేశారు ఈరోజు రాత్రి, నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు వేశారు, వలలు వేశారు, చేపలు లేవు. గాలించాము రాత్రి అంతా, చేపలు లేవు. వాళ్ళ అనుభవం చెబుతుంది అవకాశమే లేదని. వాళ్ళ యొక్క స్నేహితులు చెబుతున్నారు అవకాశమే లేదని. పేతురు యొక్క మనస్సు కూడా ఎరుగును, అవకాశమే లేదు, చేపలు పడనే పడవు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ఒక్క ఆయన దేవుని చేత నింపబడిన వాడు, అభిషేకించబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు, ఒక కార్యం కొరకు దేవుని చేత పంపబడినటువంటి వాడు నిలబడి మాట్లాడుతున్నాడు. కొంచెం లోపలికి వెళ్ళు, కొంచెమే లోపలికి వెళ్ళు, చేపలు పట్టడానికి వలను వేయి. సమయం కాని సమయంలో, అవకాశం లేని సమయంలో, వీలు లేని సమయంలో, పోనీ చేపలు వేస్తే బాగా లోపలికి వెళ్తే చేపలు పట్టడం కాదంట, కొంచెం లోపలికేనంట, లోపలికి వద్దంట, లోపలికి వద్దంట. ఏమండి, ఎక్కడైనా కానీ కొంచెం లోతులు ఉంటాయా చేపలు, లేకపోతే బాగా లోపలికి వెళ్తే చేపలు ఉంటాయా? కొంచెం లోతులు ఉంటాయి చేపలు ఉంటాయా? ఎక్కడ చూశారు మీరు? సముద్రానికి సూర్యలంక కానీ, లేకపోతే అటు మంగెనపూడి అంటే ఏమంటుందని, ఎవరది, మరి మచిలీపట్నం కానీ మీరు మేము ఆ ఓడ ఆ ఏరియాస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కృష్ణానదికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఒడ్డు పక్కనే వల ఇటు నేను చూడలే, నాకు తెలిసినంత వరకు ఏమండి నేను చూడలే. ఏది మోకాళ్ళ లోతుల్లోకి వల వేయటం నేను చూడలే. ఏదో చిన్న కుంటల్లో వేస్తారేమో, చిన్న కావులు వేస్తారేమో, కానీ వాల్యూమ్ పెద్దగా ఉన్నటువంటి పెద్ద చెరువుల్లో ఒడ్డు నేరు. కొంచెం లోపలికి వెళ్ళాలంట, ఎక్కువ లోపలికి వెళ్ళాల్సిన పనిలే, కొంచెం లోపలికి వెళ్ళు, ఆడ చేపలు ఉండవు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు? కొంచెం లోపలికి వెళ్ళి అక్కడే వలై, దూరం బాబాగా వెళ్ళాడు. సరే చెప్పావుగా, వేస్తున్నానులే, ఏమైందిలే, నాకు తెలుసు, ఐ నో దట్ దెర్ ఇస్ నో రిజల్ట్. I can clearly say that, I can boldly say that, I can proclaim or I can sign. నేను ఖచ్చితంగా సంతకం చేసి మరీ చెప్పగలను, రాసి చెప్పగలను, సంతకం చేసి చెప్పగలను, సమస్య లేదు, జరగదు. వాట్ ఏ స్టేట్మెంట్ హీ గేవ్. ఆయన పేరేంటి? పేతురు. సీమోను ఏమంటున్నాడు అంటే, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వరాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఏం చెప్పాడు అంటే, చేపలు పట్టకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, జాగ్రత్తగా వినాల. మీ వల వేయమని చెప్పలే యేసు ప్రభు. అరే, మీ దగ్గర ఉన్న వలలు అన్నీ వేసేయండి. 2 వలలుంటే 2 వలలు వేయండి, 3 వలలుంటే 3 వలలు వేయండి, 4 ఉంటే 4 వేయండి. మీ దగ్గర ఉన్న వలలు వేసే, ఒక్క వల కూడా మీ దగ్గర ఉండకూడదు, మీ దగ్గర ఉన్న వలలు వేసేయండి.
ఎందుకు వేయాలి? వలలను శుభ్రం చేసుకోవడానికి కాదు వేయాల్సింది. ఎందుకు వేయాలి? చేపలు పట్టడానికి వేయండి. వాళ్ళ దగ్గర 4 వలలు ఉన్నాయనుకోండి, 4 వలలు వేశారు. పేతురు ఒక వల వేశాడు, ఇంకొక వల తీసుకుని ఇంకొక వల వేసాడు, ఇంకొక మొత్తం తీసుకుని వలలు వేశాడు. ఈ పేతురికి హెల్పర్స్ ఉన్నటువంటి వాళ్ళు లాగుతున్నారు, రావట్లా, ఆ వలలో రావట్లా, కొంచెం కూడా పైకి రావట్లా, కొంచెం కూడా వలలో పైకి రావట్లా. ఎందుకని అంటే జాగ్రత్తగా వినాలి మీరు. వాళ్ళ దగ్గర సపోజ్ 4 వలలు ఉన్నాయనుకోండి, ఆ 4 వలలో ఫుల్ అయిపోతే తప్ప, లేకపోతే 3 వలలు ఫుల్ వలల నిండా చేపలు ఉంటే తప్ప ఆ ధోని నిండదు కదా. ఇక్కడ నుంచి అంత దూరం ఉంటుంది కదా పడవ. ఆ పడవ మొత్తం, ఈ పడవ నిండింది, పక్క పడవ నిండింది. అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వలలు ఎంత వలలు ఉంటాయి? ప్రతి వల్ల ఫుల్ అయిపోయి పిగిలిపోతున్నంత వల అంత ఈజీగా కట్ అవ్వదండి. వల అంత ఈజీగా పీకలదు. ఎంత బరువైనంతైనా కానీ వల వెంటనే పగలదు. అంటే ఎంత వెయిట్ ఉందో ఆ చేపలు, ఎన్ని చేపలో పట్టి లాగలేకపోతున్నారు. నేను అనుకుంటాను ఆ వలని మొత్తం అట్లా లాగితే వలంతా ఈ విడిగా పోయిన వలంతా ఇటు రావాలి, దగ్గరికి రావాలి. అలా దగ్గరకు వస్తే ఇంత వలే అవుతుంది. ఆ చేపలన్నీ అక్కడ కాసుకొని ఉన్నాయి. ఎక్కడెక్కడ ఆ సముద్రంలో అందుబాటులో ఉన్నాయో ఆ చేపలన్నీ వచ్చేసాయి. మేము పడతామని వచ్చాయి. అది సమయం కాదు, అది అనుకూల సమయం కాదు. వీళ్ళకి వేసే ఓపిక లేదు. పైగా వీళ్ళకి వేసే ఓపిక ఉందా? రాత్రంతా కష్టపడేసారు, వీళ్ళకి ఓపిక కూడా లేదు. ఏదన్నా 2 సార్లు 3 సార్లు వేసే ఓపిక కూడా వీళ్ళకి లేదు. చాలా కష్టంగా ఉంది. పైగా రాత్రంతా వలలు వేసిన తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరే సమయంలో యేసు ప్రభు వచ్చారే, వాక్యం చెబుతూ ఉంటే నిలబడి కాళ్ళు లాగుతూ ఉన్నాయి. వాళ్ళంతా యవనస్తులేం కాదు. పేతురుకి అప్పటికి చాలా వయసు పెద్దోడు. ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు, చాలాసేపు నిలబడ్డాడు. యేసు ప్రభు ప్రసంగం అంటే 10 నిమిషాలు, పావు గంట చెబుతాడు ప్రసంగం. మనం అంటే 10 నిమిషాల్లో, పావు గంటలో ముగించవా పాస్టర్ గారు అంటాం. కానీ యేసు ప్రభు అట్లా ముగించడు కదా. ఆయనకి ఎవడు క్రమశిక్షణ పెడతాడు? ఆయన పరిశుద్ధాత్మ ఎంతసేపు వాక్యం చెప్పండి అంతసేపు వాక్యం చెబుతాడు. సో ఆయన చాలాసేపు వాక్యం చెబుతాడు యేసు ప్రభు. కాబట్టి అంతసేపు నిలబడి ఉన్నారు. వీరి శక్తి అంతా అడుగంటిపోయిన పరిస్థితుల్లో అరే వల్ల ఏమంటే ఎవడేస్తాడు భయ్? అయ్యో మనం అయ్యాం. కానీ వేశారు. ఒక్క యేసు ప్రభు మాటకి ఏమండి జస్ట్ లోబడ్డాడు అంతే. లోబడితే విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. అద్భుతం జరిగింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుళ్ళు నడవటం అంటే ఇలానే ఉంటుంది. దేవునితో నడవటం అంటే ఇలానే ఉంటుంది. మన మనస్సు ఏమి చెబుతుందో దాని ప్రకారం మనం చేస్తాం. కానీ విశ్వాసి దేవుడు ఏమి చేయమంటాడో దాన్ని చేయాలి. చాలా కాంట్రడిక్షన్ ఉంటుంది ఇక్కడ. దేవుడు చెప్పే ప్రతిదీ మన సహజ మనసుకు ఇష్టం ఉండదు. సాధారణంగా దేవుడు 100 మాటలు మనల్ని చేయమని 100 విషయాలు మనల్ని చేయమంటే వాటిల్లో మనకి ఇష్టం లేని విషయాలు నాకు తెలిసి నా అనుభవంలో ఒక 90 అన్న ఉంటాయి. అస్సలు ఇష్టం ఉండదు మనకి. మన ఇష్టం వేరుగా ఉంటుంది, దేవుడు చెప్పేటటువంటి మాట వేరుగా ఉంటుంది. హల్లెలూయా. మన అనుభవం చెప్పేది ఒకటి ఉంటుంది, దేవుడు చెప్పేది వేరేగా ఉంటుంది. మన జ్ఞానం ఒకటి చెబుతుంది,
దేవుడు చెప్పేది దానికి రివర్స్గా ఉంటుంది. అందుకే క్రైస్తవ మార్గంలో అనేక మంది నడవలేకపోతున్నారు. హల్లెలూయా. కానీ మనం ఎంత కష్టపడినా, మనం ఎంత శ్రమపడినా, మనం ఎంత ఊహించినా, ఎంత సమీకరించినా, ప్రజలందరినీ సమీకరించి ఏమి చేసినా, దేవుని యొక్క మాటకు మనము లోబడి చేస్తే వచ్చే ఫలితంతో పోలిస్తే మిగిలినంతా పనికి కూడా రాదు. అక్కడ ఉన్నటువంటి బేస్తా వాళ్ళు అందరూ కలిసి పని చేసిన, రాత్రి అంతా వాళ్ళు వల్లేసిన అంత అమౌంట్ ఆఫ్ ఫిషెస్ని, అంత పెద్ద రాశిని, అంత మాసని, అంత పెద్ద రాశిని వాళ్ళు కూర్చలేరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పేతురు తన జీవితంలో ఎప్పుడు కూడా అంత పెద్ద చేపల రాశిని చూడలేదు. చాలా అనుభవం కలిగినోడు పేతురు, చాలా పెద్ద చేపల వ్యాపారి సీమోను పేతురు. మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాము. మన జ్ఞానం కంటే దేవుని మాటకు లోబడితే, మన జ్ఞానం వల్ల కలిగే లాభము కంటే, రాబడి కంటే, దేవుని మాటకు లోబడితే వచ్చేటటువంటి రాబడి చాలా గొప్పగా ఉంటుంది. పాయింట్ ఏంటంటే, మనము దేవుని మాటకు లోబడుతున్నామా? నేను ఇది చేస్తాను దేవుని కోసం, అది చేస్తాను దేవుని కోసం, వాడి సంగతి తెలుస్తా, వీడి సంగతి తెలుస్తా, నేను ఒక స్థితికి వచ్చిన తర్వాత కానీ వాళ్ళ సంగతి చెప్పను, ఇలా ఏదేదో మాట్లాడుకుంటాం మనం. నా ప్రియులరా, రిజల్ట్ మనకు అవసరంలే. నా మాట వినండి జాగ్రత్తగా. రీజన్ మనకు అవసరంలే. మనకు కావలసిందల్లా ఒకటే, ఆయన ఏమి చెబితే దానికి లోబడ్డం. మీరు జాగ్రత్త గమనించండి, కొన్ని వేల మంది జనం ఉన్నారు అక్కడ. లుక్ ఎట్ నన్ను జాగ్రత్తగా నాకెళ్ళి చూడండి. కొన్ని వేల మంది ప్రజలు ఎదురుగున్నారు. యేసు ప్రభు మాట కొన్ని వేల మంది వింటున్నారు. ఆయన మంచి బోధకుడు అర్థమవుతుంది, గౌరవప్రదమైన వ్యక్తి అర్థమవుతుంది. కాబట్టి అంతమంది ముందు ఆ గౌరవప్రదమైన వ్యక్తి మాట చేయకపోతే బాగోదు అని పేతురు వల్ల వేసాడు అంతే. అందుకే చెప్పాడు కూడా పేతురు, ఏమన్నాడు? చాలా పొలైట్గా చెప్పాడు. రాత్రి అంతా వేసాం పడలా, నువ్వు చెప్పి పడితే ఏం మడిచి నువ్వు అనే మాట అట్లా అనకుండా, యేసు ప్రభుకి అర్థమైంది ఆ మాట. ఏమంటున్నాడు? రాత్రి అంతా వేసామయ్యా, పర్లేదు అంటే కరుగ్గా చెప్పకుండా, నీ బైబిల్లో ఆ తోరాలో ఏమంటారండి, ఆ ధర్మశాస్త్రం నువ్వు పండితుడివి, చేపలు పట్టడం నేను పండితుడిని, నాకు తెలుసు. ఓ పండిపోయింది ఇక్కడ పడవ. కానీ ఆ మాట అందరిలో చెప్పలేక, ఎవరిలో? జనంలో అందరిలో, నీ తెలియలే యేసుప్రభు భలేవాడివే, అది యేసుప్రభు ఒక్కడే కనుక అయితే ఏం చేసేవాడు? యేసుప్రభుతో ఒక నలుగురు ఉన్నారు, మాట్లాడుకుంటా వచ్చాడు. ఆడ కూర్చుని కాసేపు మాట్లాడిన వలవే అంటే ఏమన్నాడు? చల్లిపో స్వామి, దొర నీకు తెలియదు, నువ్వు వెళ్ళు అనేవాడు. ఇక ఏదో తప్పదు కదా అని వేసాడు. వేసిన తర్వాత పేతురుకి ఒక గొప్ప పాఠం, పేతురు జీవితంలో ఎన్నటికీ మర్చిపోజాలని ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. అదేంటంటే, ఆయన ఏమి చెబితే దాని ప్రకారం నేను చేయాలా. యేసు ప్రభు ఏమి చెప్పాడో దానిని ఎదురు ప్రశ్నించకుండా, మారు మాట్లాడకుండా, యేసు ప్రభు ఏం చెప్పాడో దాన్ని చేయాలి. దాన్ని చేసిన తర్వాత ఆయన ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఆయన చెప్పిన తరువాత యేసు ప్రభు చెప్పింది మనము ఏమి మాట్లాడకుండా చేయాలి. యేసు ప్రభు చెప్పింది ఏం మాట్లాడకుండా చేయాలి. చేసిన తర్వాత ఆయన చెప్పిన దాని వెనక ఉన్నటువంటి గొప్ప దైవిక ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది.
హల్లెలూయా. మనం ఏం చేస్తాం? అరే మందిరం కట్టన్నాడు అనుకో, ఎందుకు ప్రభా అంత మందిరం అంటాం మనం. ఇంత పెద్ద మందిరం అవసరం మనకి? మన సంఘం ఎంత? బొడ్డ సంఘం. ఎందుకు ఇంత పెద్ద సంఘం? ఎంత పెద్ద కన్స్ట్రక్షను? ఏమో నాకు తెలియదన్నా, ఆయన చేయమన్నాడు, చేస్తున్నా. అయ్యబ్బో సెమీ క్రిస్మస్, ఇంత పెద్ద సెమీ క్రిస్మస్ ఎందుకు బడా కాదనా? ఎందుకు వస్తా జనాలు అట్టి? పాస్టర్ గారికి ఆశ ఎక్కువ. ఒరే నాకు అవన్నీ తెలియదురా, నాకు తెలిసింది ఒక్కటే, ఆయన చెప్పిన మాట చేయటమే. నాకు నువ్వు ఎదురు తిరిగినట్లు నేను దేవునికి ఎదురు తిరగలేను. నా దగ్గరకు వచ్చి నువ్వు వాదించినట్లు నేను వెళ్ళి దేవుని దగ్గర వాదించలేను. నా దగ్గర నువ్వు సహాయ నిరాకరణ చేసినట్లు నేను దేవుని దగ్గర సహాయ నిరాకరణ చేయలేను. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాళ్ళ రివర్షన్ చూపిస్తూ ఉంటారు మనుషులు. కొంతమంది అరిసి కేకలేసి వాళ్ళ రివర్షన్ చూపిస్తారు, తెలివి తక్కువలు. మేము తెలియగల వాళ్ళం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వేరే కోణాల్లో వేరే వేరే మార్గాల్లో వాళ్ళ రివర్షన్స్ చూపిస్తూ ఉంటారు. ఇది సహజం. ఈ వ్యక్తులను గాయపరచడానికి కూడా రకరకాల మార్గాలు ఎంచుకొని గాయపరుస్తూ ఉంటారు ప్రజలు. ఇవన్నీ మానవ పంధాలు, మానవ మార్గాలు. ఇవన్నీ సాధించడానికి కానీ, శ్రమ పెట్టడానికి కానీ, వంచడానికి కానీ, నాశనం చేయటానికి కానీ, డెవలప్ చేయటానికి కానీ మనుషులు ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. కానీ నేను దేవుని దగ్గరికి అలా వెళ్ళలేనే, అలా చేయలేనే. నా ప్రియమైన సహోదరుడా, ఈరోజు నీ ఆత్మీయ తండ్రిగా ఈరోజు ఈ మాట మాత్రమే నేను చెప్పగలను. ఒకవేళ నేను చనిపోవాల్సి వస్తే అన్న ఏం చెబుతారన్నా అని అడిగారు అనుకోండి నా దగ్గరికి వచ్చి నా పిల్లలు, నేనేం చెబుతానంటే అయ్యా అమ్మా ఆయన ఏం చెబితే చేయండి. మనుషులు చెప్పిన మాటలు వినకండి, ఆయన ఏం చెబితే అది చేయండి. పేతురు తన జీవితంలో మొట్టమొదట, తన జీవితంలో ఫస్ట్ టైం తను ఎదుర్కొన్నటువంటి సంభవము, తన జీవితాన్ని మార్చిన సంభవం, లేదంటే ఆ గొప్ప సంభవంలో నుంచి అతను నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటంటే, అరే భయ్ పరిస్థితులు ఎలా అయినా ఉండని, వాతావరణం ఎలాగైనా ఉండని, జనం ఎలాగైనా ఉండని, దేవుడు ఏం చెబితే దాన్ని చేయి. రిజల్ట్ ఏంటో పడుచుకోవద్దు. విచిత్రమైన విషయం ఏంటంటే, కొంతకాలం క్రితము నాకు దేవుడు స్విఫ్ట్ కారు చూపించాడు. ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి కారు డాట్సన్ కారు, కొంచెం పెద్దగా విశాలంగా ఉంటుంది. సౌండ్ బాక్సులు తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఎక్కువ మంది తీసుకెళ్ళొచ్చు, ఒకసారి 9 మందిని కుక్కి తీసుకెళ్ళొచ్చు, అన్ని రకాలుగా బాగానే ఉంది, చూడటానికి బాగుంది, చాలా హ్యాపీ. తక్కువ కాస్ట్లో బండి కొనుక్కున్నాము, బండి బాగానే ఉంది, హై ఎండ్ టాప్ ఎండ్ వర్షన్ బండి, నో ప్రాబ్లం. కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితము ఇప్పుడు ఆ డాట్సన్ గో ప్లస్ బండి పని అయిపోయింది, దాదాపు 80,000 అయిపోయిందని చెప్పను, కానీ మనోళ్ళు మన మెకానిక్స్ అయితే అయిపోయింది అంటున్నారు. నేను ఇంకా ఒక 20,000 వరకు తిరుగుద్దాం అనుకుంటున్నాను. సో అయితే మొత్తానికి ఇప్పుడు 90,000 తిరిగింది, అంటే ఒక 10,000 కిలోమీటర్లు తిరిగి వచ్చాం బహుశా. కానీ అది 70,000 కిలోమీటర్లు, 72, 73,000 కిలోమీటర్ అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, వేకువజామున 5 గంటలకి. ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు నాకు, స్విఫ్ట్ కారు. ఒక ఆమె వచ్చి నాకు ఒక ఆమె వచ్చి, ఒక సహోదరి, ఆమె ఎవరో తెలియదు నాకు, అంటే అర్థం కావట్లా ఆ సహోదరి ఎవరు అనేది, వచ్చి నాకు చెప్తున్నారు, కారు ఇది అన్న 8 లక్షల కారు కొన్నాం, ఈఎంఐ ఒక ఈఎంఐ కట్టాం, డౌన్ పేమెంట్ కట్టాం, 13,000 రూపాయలు ఈఎంఐ, నువ్వు కట్టుకో. 13,000 రూపాయలు ఈఎంఐ, 13,000 రూపాయలు డౌన్ పేమెంట్, 13,000 రూపాయలు ఈఎంఐ. 13,000 రూపాయలు ఈఎంఐ, నువ్వు కట్టుకో. 13,000 రూపాయలు ఈఎంఐ,
అని తీసుకొచ్చి కారు తాళం ఇస్తాను. నాకు అర్థం కాల. నాకు ఆ కళ వచ్చింది, లోపల బాగా సంతోషం, హృదయం లోపల పరిశుద్ధాత్మ గంతులేస్తున్నాడు, ఆనందం అర్థమవుతుంది ఆ కళలో. అంటే మెలుగునే ఉన్నాను, నాకు అర్థమవుతుంది ఆ దర్శనం. లోపల బాగా ఆనందం, సంతోషం. కానీ నా మనసులో పిచ్చ కోపం వస్తుంది. ఒక కారణం ఏంటంటే, అసలు నేను అడిగానా, నేను కారు ఇవ్వని అడిగానా? మిమ్మల్ని అడగలేదే, నేను అడగలేదు కదా. నేను ఒక పక్కన కారు అంటున్నావు, నాకు వద్దు, నాకు ఉన్న కారు నాకు సరిపోద్ది. రెండో విషయం ఏంటంటే, ఆ కారు ఇప్పుడు ఉన్న కారు ఇది దాదాపు 9 లక్షల రూపాయలు, అది 8 లక్షల రూపాయల కారు. ఎవడన్నా కానీ కారు దానికంటే మంచి కారు కొనుక్కుంటాడు, కానీ ఇంకా దానికంటే డౌన్ కారు కొనుక్కుంటాడా? నాకు అసలు ఇష్టం లేదు. ఒక నెల రోజులు రిజెక్షన్ నాకు అసలు. నాకొద్దు ప్రభా, నాకొద్దు. ఏంది ప్రభా ఇదంతా? ప్రార్థన చేసుకుంటా ఉంటే మళ్ళీ దాని గురించి దేవుడితో నాకు వాదన. ఎందుకు తలకాయ నొప్పి? ఆ అంశం కాక నేను అంశాల కోసం ప్రార్థన చేస్తున్నా. మనుషులు కదండి. హల్లెలూయా. ప్రతిరోజు ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, డాడ్సన్ గో ప్లస్ బండి ఎక్కేటప్పుడు ప్రార్థన చేసుకోవటం, దిగిన వెంటనే ప్రభా నీకు స్తోత్రం, ఏడ ఆగిపోతే నేను ప్రార్థన చేసుకొని వెళ్తాం అన్నమాట. మీరు జాగ్రత్త గమనించండి. ఎవడైనా ఒప్పుకుంటాడా ఆ స్విఫ్ట్ కార్ అంటే? పోనీ డిక్కీ అన్న ఉందా అంటే దాని డిక్కీ కూడా ఉండదు. ఇప్పుడు ఒకవేళ బండి దేవుడు నాకు ఇస్తే దాని డిక్కీ కూడా ఉండదు. ఎందుకు ఆ కారు నేను ఏం చేసుకుంటాను? నాకు ఎందుకు ఆ కారు? ఐ డోంట్ నో వై. అసలు ఎందుకు ఇస్తున్నారో తెలియదు దేవుడు, నాకు తెలియదు. కానీ వస్తుంది. మొన్న నేను డాక్టర్ గారి ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్తే మళ్ళా సడన్గా నాకు, నేనేదో బాగా విసిగిపోయి వచ్చి కూర్చొని వాక్యం చెప్పడానికి కూర్చున్నాను. ఎందుకో సడన్గా ఆరాధన చేస్తుంటే మళ్ళీ తిరిగి నాకు వెహికల్ కనిపిస్తుంది. అప్పుడు చెప్పా, వెరీ నియర్, విత్ ఇన్ షార్ట్ టైం వీఆర్ గోయింగ్ టు, మనకి తప్పకుండా, నాకు దేవుడు తప్పకుండా కారు ఇస్తారని చెప్పా. అందరికి ఏమర్థం కాదు, ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నాను. నాకు మాత్రం తెలిసి నేను కూడా అందరి మొక్కలు చూస్తున్నా, నాకు తెలిసి. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ నాకు తెలియదు ఆయన ఏం చెప్పాడు చేయటమే. ఆ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆడ కూర్చొని, ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రసంగాలే వచ్చేది. అక్కడ కూర్చొని, ప్రభా నీ చిత్తం, నువ్వు ఏది ఇచ్చినా నేను కాదంటాను, నేను ఎవరిని, నువ్వు కదా గొప్ప దేవుడివి. నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేని కారు ఏదన్నా అదే. అసలు ఇష్టం ఉండదు నాకు ఆ కారు. నా జీవితంలోంచి ఒక విషయం మీకు చెప్తాను. నాకు ఇష్టం లేని చాలా చెప్పాడు దేవుడు. ఇష్టం లేకుండా పోరాడి కొన్నిసార్లు అలసిపోయి లాస్ట్కి దేవుడు చెప్పిన పనులే చేశాను. రాను ఆయన ఏం చేస్తే దాన్నే ఇష్టపడటం నేను అలవాటు చేసుకున్నాను. నా ఇష్టాలను వదిలేసుకొని ఆయన ఏం చెబితే దాన్నే ఇష్టపడటం నేర్చుకున్నాను. నాకు మొన్న ఆ స్విఫ్ట్ కారు గురించి చెప్పినప్పుడు మాత్రం, అంటే నాలో ఇంకా పులుపు ఉందన్న మాట. ఆయన చెప్పిన ఏ మాట చెప్పినా కానీ మనం వినేస్తాం అనే ఫీలింగ్ ఉంది మనలో. లేదు, నాలో ఇంకా చెడుతనం బాగుంది. అయితే నా దేవుడు చెప్పిన దానికి లోబడకుండా ఉండే చెడ్డ లక్షణాలు ఇంకా నాలో ఉండే అన్నమాట. మనుషుల మాటలే పెద్దగా విన్నాం, కానీ దేవుడు ఏం చెప్తే ఓకే వేసుకోవద్దు అంట. అరే అక్కడ రేకుల షెడ్ ప్రభా, డబ్బులు ఉండ కానీ అక్కడ పెద్ద ఇది కట్టమంటే వద్దులే ప్రభా, ఎందుకు అక్కడ రేకుల షెడ్ కట్టమంటే, కాదులే ప్రభా ఎందుకు రేకుల షెడ్డు, మనము స్లాబ్ వేద్దాం డబ్బులు ఉన్నాయి కానీ అన్నాం. భయం నాకు, ఎందుకనంటే ఏమో ఎవరితోనే దేవుడితో ఆడబెట్టుకుంటాం మనం. హల్లెలూయా. మీరు చాలామందికి నిద్ర వస్తుందా? నేను ఒకే ఒక్క మాట చెప్తాను. ఈరోజు నేను ప్రసంగం చెప్పినట్టు చెప్పలేకపోతున్నాను, నా హెల్త్ అంతా ఇదిగా లేదు. కానీ నా హృదయ లోతులోంచి మాత్రం ఒక చక్కని మాట మీకు చెప్తాను. నా బిడ్డలారా, నా తమ్ముళ్ళారా, నా చెల్లెలారా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. దేవుడు ఏదైనా ఒక మాట చెబితే ఏమీ ప్రశ్న అడగొద్దు, ఏమీ ఎదురు తిరగొద్దు. ప్రభా నువ్వు చెప్పావుగా చేస్తా. నేను ఇప్పుడు ఏదన్నా చేయాలనుకో ఏమనుకుంటా అంటే, ఇది ఎప్పుడో చచ్చిపోయే బతికిది, ఎప్పుడో సేవ ప్రారంభంలో సావాల్సిన వాడిని బతికిచ్చాడు, కరోనా దెబ్బకి సావాల్సిన వాడిని బతికిచ్చాడు,
ఏమైంది, ఏం చేస్తే పోతే ప్రాణమేకపోయేది. ఆయన ఏం చేస్తే చేద్దాం, ఆయన ఏం చేస్తే అది చేద్దాం. ఏమైంది, ఆశలు లేవు నాకు, ఆయన ఏం చేస్తే చేయటం అంతే. ఆ స్టేజ్కి వచ్చాయి ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫైనల్గా నేను చెప్పాల్సిన మాట ఒక్కటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, డూ వాట్ హీ సెడ్. ఇదొక్కటే నీ జీవితంలో శ్రేష్టమైన వ్యక్తిగా నిలబడటానికి, పరలోక ఇప్పుడు చనిపోతే రేపు పొద్దునే పరలోకం వెళ్తాను అని చెప్పడానికి ఒకే ఒక ఇదేంటంటే ఆయన ఏం చెబితే అది చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను బైబిల్ ఏం చెబితే అది చేయమని చెప్పట్లేదు, నేను బైబిల్ సారాంశం ఏం చెబుతుందో దాన్ని చేయమని చెప్తున్నా. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు నీకేం చెప్తాడో దాన్ని చెయ్యి. చాలాసార్లు సేవకు వెళ్ళేటటువంటి బిడ్డలు ఆలోచిస్తూ ఉంటారు, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి. తప్పు. దేవుడు నీతో మాట్లాడక ముందు నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి. వన్స్ దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఆయన చెప్పినట్టే చెయ్యి. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పేది ఏదైనా నీ అనుభవానికి సరిపోల్చితే, నీ అనుభవం చెప్పేది దాన్ని దేవుడు చెప్పిన మాట ఒప్పుకోదు. నీ అనుభవము దేవుడు నీకు చెప్పిన మాట రైట్ అందం. నీ ఆత్మీయులు సైతం దేవుడు చెప్పిన మాటని ఒప్పుకోరు. దేవుడు నీకు చెప్పిన మాటకి నీ జ్ఞానమే ఆటంకం. దేవుడు చెప్పినటువంటి మాటకి నీ రిసోర్సెస్ యాక్సెప్ట్ చేయం. దేవుడు చెప్పిన మాటకి నీ లిమిటేషన్స్ అనేవి, నీ పరిధులు అనేటటువంటివి దేవుడు చెప్పిన మాటకి సరితూగవు. కానీ దేవుడు చెప్పిన మాటకి లోబడితే ఈ చెప్పినటువంటి ఇవన్నీ కూడా తలదించుతాయి. దేవుడు యొక్క మాట పైకి అలా నిలబడి దేవుని నామాన్ని నీ ద్వారా మహిమ తీసుకొచ్చేటట్టు చేస్తుంది. ఒబే టు జీసస్, ఒబే జీసస్. యేసు ఏం చెప్పాడో దాన్ని చేయండి. అద్భుతాలన్నీ నా జీవితంలో అలాగే జరిగాయి. పక్షవాయు రోగులు లేచి నిలిచారు, నడిచారు. కారణం అప్పుడు పరిశుద్ధాత్మ చెప్పిన ఆ మాటకు లోబడి ఆమె దగ్గరికి వెళ్ళి లేచి నడువమ్మ అన్న, ఆమె నడిచింది. మళ్ళీ మిగిలిన పక్షవాయు రోగులు అందరం తీసుకురండి, నేను లేచి నడమని నడుస్తారేమో. ఆ సమయంలో దేవుడు నాకు చెప్పాడు, ఆ పని వెళ్ళి చేశాను. వెంటనే లేచి నడిచింది ఆమె స్టేజీ మీద. జనం అందరూ ఆశ్చర్యపోయి. ఇప్పటికి ఉంది మంగళగిరిలామా? ఉందా? మంగళగిరి ఉందామా? ఆరోగ్యంగా ఉందా? నేను ఇంతవాటికి వెళ్ళాము అక్కడికి. ఎప్పుడు ఎన్నో మీటింగ్స్లో బాగా ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెబితే అది చేసిన రోజులు ఉన్నాయి. వర్షం పడొద్దు, వర్షం పడకూడదని ప్రార్థన చేయంటే వర్షం పడకూడదని ప్రార్థన చేశా, అయిపోయింది. ఇప్పుడు చేస్తే ఇప్పుడు తర్వాత వర్షం పడేటట్టు ప్రార్థన చేయంటే వర్షం పడేటట్టు ప్రార్థన చేస్తే వెంటనే వర్షం పడింది మీటింగ్ అయిపోయినాక. ఆయన ఏం చెబితే అది చేయాలంతే, ఇంకా వేరే ఆలోచించకూడదు మనం. వాడే సేవకుడు, వాడే నిజమైన విశ్వాసి. ఈ ఉదయకాల సమయంలో లేదంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో దేవుడు నీకు ఏం చెబుతున్నాడో దాన్ని చేయటం అలవాటు చేసుకుంటావా? దేవుడు చాలాసార్లు మాట్లాడాడు నీతోటి, చాలా విషయాలు మాట్లాడాడు నీతోటి. ఉదయకాల ప్రార్థన గురించి చెప్పాను అనుకోండి, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి చెప్పాడు, అబ్బాయి ఉదయం పూట ఎవరైతే లేచి ప్రార్థన చేస్తారో వాళ్ళని నేను ప్రవక్తలుగా చేయబోతున్నానని దేవుడు చెప్పాడు. వాళ్ళ కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎవరైతే ఉదయం పూట లేచి ప్రార్థన చేశారో వాళ్ళు నాకు ప్రతిరోజు మెసేజ్ పెడుతున్నారు, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయం కూడా వాళ్ళు సాక్ష్యంగా చదువుతున్నారు పక్కన వాళ్ళకి. అయినా మనలో కొంతమంది ఉదయం పూట లేవరు, లేచినా కానీ ప్రార్థన చేయరు, చేసినా కానీ మెసేజ్ పెట్టరు. ఏందే వాడికి పెట్టేది మెసేజ్, అంటే మా మీద భాష. అది సైలెంట్ రిజెక్షన్ అన్నమాట. సేవకుడు చెప్పాడు, అమ్మా ఉదయం పూట మీరు లేచిన తర్వాత ప్రార్థన చెయ్యండి, నాకు మెసేజ్ పెట్టండి, నేను కూడా మీకోసం ప్రార్థన చేయండి. నేను దేవుని మాటకు లోబడి చెప్తున్నా, నా మాట విని నాకు పెట్టండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నాకు సహాయం చేయండి, మీ జీవితాలని
ఒక శ్రేష్టమైన రీతిలో మలచటానికి నాకు సహాయం చేయని అని అడిగితే కొంతమంది ప్రార్థన చేసి కూడా ఏంది ఆయన పెట్టేదివా, నేనేం మాట్లాడను. మన మినిస్టర్ ఉన్నటువంటి చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, అవి చూసుకోవడానికి నాకు 1.5-2 గంటలు పడుతుంది ఒకసారి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం నాకు చాలా సంతోషంగా, చాలా తృప్తిగా ఉంది. రానున్న దినాల్లో ప్రవక్తలు యేసు నామంలో మన మినిస్టర్ నుంచి లేవబోతున్నారు. యేసు నామం, హల్లెలూయా. ఒకటే చెప్తున్నా, దేవుని యొక్క సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత ఇది దేవుని సంకల్పం చెబితే దాన్ని చేయండి. పాస్టర్ గారి మాట వినమని నేను చెప్పను, మీకంటే జ్ఞానవంతుడేం కాదు మీ పాస్టర్. అరే నా మాట ప్రకారం చేయమని నేను చెప్పను. అసలు నాకు మీరు లోబడాలని కూడా కోరుకోను, ఎందుకంటే నేను అంత మంచోడిని కాదు. ఐఎమ్ నాట్ ఏ గుడ్ మ్యాన్. నేను అంత మీకంటే అంత శ్రేష్టమైన జీవితం నాకు లేదు. ఎన్నో బలహీనతలకు వెళ్ళినటువంటి వాడిని. మీరు నాకంటే చాలా విషయాల్లో మంచివాళ్ళు మీరు, నాకు తెలిసిన సంగతి. చిన్నప్పటి నుంచి ఎన్నో కోల్పోయిన వాడిని, ఎన్నో నష్టాలు పొందినవాడిని. నేను జీవితంలో ఎన్నో ఒంటరి శ్రమలో బాధలు పడుకుంటూ వచ్చినవాడిని. 2 రూపాయలు 3 రూపాయలు లేక అల్లాడిన రోజులు ఉన్నాయి. డబ్బు లేక నడుచుకుంటూ వెళ్ళి సేవ చేసిన రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు అయితే ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నం పెడతారేమో, హౌస్ విజిటింగ్ పేరుతోటి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కొంచెం అన్నం పెడతారేమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే కొంతమంది అన్నం కూడా పెట్టకపోతే మళ్ళకుండా మౌనంగా వచ్చి బయటకు వచ్చిన రోజులు కూడా నా జీవితంలో ఉన్నాయి. నేను ఏమండి పుట్టుకతోనే బంగారు స్పూన్తో పుట్టినోడిని కాదు. సో నాకు మీలాగా సిస్టమేటిక్ లైఫ్ నాకు లేదు. మీలో చాలామందికి సిస్టమేటిక్ లైఫ్ ఉంది. టైంకి టైం టు టైం అన్ని పనులు చేయగలరు. మీకున్నంత సర్కిల్ నాకు లేదు, మీకున్నంత చదువు నాకు లేదు, మీకున్నంత పరిశుభ్రత నాకు లేదు. నేను ఒప్పుకుంటున్నాను అన్నిటి విషయంలో. మీరు చాలా నీట్గా ఉంటారు, చాలా సిస్టమేటిక్గా మీ రూమ్స్ ఉంటాయి. కొంతమంది ఇల్లు చాలా చక్కగా నీట్గా ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు చూస్తే. కానీ దేవుడు మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాడా, లేకపోతే పనికి మాలినటువంటి వాడిని నన్ను చూసి సంతోషిస్తున్నాడా? నేను మీతో పోల్చుకొని నేను గొప్పని చెప్పడానికి ఈ మాటలు చెప్పటంలా, ఒక్కడ మీకు నేర్పించాలి తపన పడుతున్నా. దేవుడు మీకేం చెప్పాడో దాన్ని చేయండి. మీరు బహుగా వర్ధిల్లుతారు. మీ ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వెళ్తూ ఒక్కసారి కూడా దేవుని స్వరం వెళ్ళలేని పరిస్థితులు ఉన్నా, ఒకవేళ వెరీ సాడ్ థింగ్. నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు యేసు ప్రభు. ఒక క్రమమైన ప్రార్థన జీవితం లేదు నీకు. అన్ని విషయాలు నీ క్రమం ఉంది, ప్రార్థన విషయంలో క్రమం లేదు. అందరి దృష్టిలో చాలా శ్రేష్టమైనటువంటి వాడివి, శ్రేష్టమైన దానివి. కానీ దేవుని దృష్టిలో చేపలు పట్టుకునేవాడు పేతురు. ప్రపంచమంతటిని మార్చడానికి అనుకూలమైన అనువైనటువంటి శ్రేష్టమైనటువంటి రాయిగా మారిపోయాడు. కారణం పేతురు దేవుడు చెప్పినట్టు చేశాడు. ఎంతకాలం బ్రతుకుతావు సురేష్, ఎంతకాలం బ్రతుకుతావు తల్లి, ఎంతకాలం బ్రతుకుతావు తమ్ముడు? దేనికోసం పరిగెత్తుతున్నావు నువ్వు? ఏదో అన్నిట్లో ముందుండాలని, అందరికంటే ముందుండాలని, అందరికంటే టాప్ ఉండాలని ఎందుకు కష్టపడుతున్నావు అమ్మా? నువ్వు ఉండవు, వాళ్ళు ఉండరు. కానీ దేవునికి ఎవడైతే లోబడ్డాడో, ఏ అమ్మాయి అయితే లోబడుతుందో వాళ్ళు మాత్రం దేవుని సన్నిధిలో ఎన్నటికి నిలిచే ఉంటారు. వాళ్ళ పేర్లు ఎప్పుడు జీవగ్రంథంలో లిఖించబడి మరుపురాని వ్యక్తులు ఉంటారు.
వెలుగుతున్న నక్షత్రాల్లాగుంటారు. నేను నా గురించి ఒక మాట చెప్తాను. చాలాసార్లు దేవుడు చెప్పిన వాటికి ఎదురు తిరిగాను, కానీ లాస్ట్కి ఆయన చెప్పిందే చేశా. చాలాసార్లు ఆయన గాయపరిచా, కానీ ఆయన చెప్పిందే చేశా. ఇప్పుడు ఇంకా ఆయన చెప్పింది చేయటానికి నన్ను నేను విరుచుకుంటున్నా, ఉంచుకుంటున్నా, మలుచుకుంటున్నా. అప్పులున్నా కట్టమంటాడు దేవుడు. ఎస్ లార్డ్. ఆరోగ్యం బాగోలేకపోయినా అంటాడు దేవుడు, పలానా చోటకి వెళ్ళి సేవ చేయండి. ఎస్ లార్డ్. మాకు తినటానికి తిండి లేదు ప్రభా అని ఏడుస్తుంటే అన్ని వందల మందికి భోజనం పెట్టు అంటాడు. పెడతాను ప్రభా, పెట్టాను. ఆయన మాటకు లోబడి దాదాపు 500 మంది ప్రజలని 3 నెలలు పోషించాను. నేను వెళ్ళింది దేవుడి కాడికి ఏమని అంటే, ప్రభా నా పిల్లలకు అన్నం లేదయ్యా, ప్లీజ్ అయ్యా అంటే దేవుడు ఏమన్నాడు, ఫీడ్ దెమ్, వాళ్ళని పోషించు. గంగిరెద్దుల వాళ్ళని, బుడబొక్కల వాళ్ళని, యానాదుల్ని, వాళ్ళందరినీ పోషించు. పోషిస్తానయ్యా. అద్భుతమైన విషయం ఏంటంటే వాళ్ళందరినీ పోషించాను. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, అద్భుతమైన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మన సంఘంలో అనేక మంది ఆ 3 నెలలు మన కుటుంబాలు సహితం, మన కుటుంబాలు సహితం చక్కని ఆహారంతో పోషించబడ్డాం. గట్టిగా చెప్పండి కూడా. ఆ రోజు కనుక సేవకుడు ఆ ఒక్క మాటకు లోబడకపోతే మీ కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఆకలికి అలమటించేయో. ఈ హోములు ఎంతోమంది అలమటించేవాళ్ళు. ఆయన వాళ్ళకి అన్నం పెట్టమన్నప్పుడు నాకు తెలియలే. ఆయన ఎందుకు అన్నం పెట్టమన్నాడో నాకు తెలియలా. నేను నీలాగా ఎదురు తిరిగి లేదు ప్రభా, నీ చేయను ప్రభా, నా వల్ల కాదు ప్రభా అని పారిపోలా. ఎస్ లార్డ్, ఐ ఒబే. నా జీవితంలో నేను చేసినటువంటి వాటిలో ఒక శ్రేష్టమైన పని అది. అంతమంది జనాన్ని పోషించటం. చాలామంది తర్వాత అన్నారు, వాళ్ళు ఎంతమంది రక్షించబడ్డారు అని. నాకు తెలియదు. వాళ్ళు రక్షించమని నాకు దేవుడు చెప్పలా. వాళ్ళకు భోజనం పెట్టరా, బొవ్వ పెట్టమన్నాడు, బొవ్వ పెట్టానన్నాయి. నీలాంటి థియలాజికల్ జ్ఞానం నాకు లేదు అని చెప్పాను అక్కడికి. ఆయన ఏం చెప్పాడో చేయటమే. చిల్డ్రన్ మినిస్ట్రీ కొరకు ఎందుకురా అంటే, ఏమో నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు. నీకు చెప్పే కదా, నేనేమనుకున్నా అంతకుముందు, వాళ్ళదిలే ప్రభా, నాకెందుకు ప్రభా అనుకున్నా. నాకేం చెప్పాడు దేవుడు, నేషన్స్, నువ్వు అనేకులకు తరతరములకు ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. తరతరములకు ఆశీర్వాదకరం అంటే ఎవరు? ఇప్పుడు ఈ సంఘస్థులా లేకపోతే చిన్నపిల్ల? చిన్నపిల్లలే ప్రభా. మరి నీకు దేవా వీళ్ళందరూ కూడా నన్ను ఎటబడితే అనుకుంటారు ప్రభా, నాకెందుకు ప్రభా, వాళ్ళకి సపోర్ట్ చేస్తారని పాస్టర్ గారు అంటారు ప్రభా. నేను ఎక్కడ చేశాను ప్రభా? నేను చెప్పింది చేస్తావు, లేదు వాళ్ళ మాట బట్టి పక్కకి వెళ్తావా? లేదులే, చేస్తా. నేను వాళ్ళకి వాక్యం చెప్పట్లేదు. నాకు సండే స్కూల్ పిల్లలకి ఎలాగ వాక్యం చెప్పాలో తెలియదు. బట్ ఐ స్టాండ్ ఫర్ దాట్. ఐ ఒబేడ్ హిమ్. ఆయనకు లోబడ్డా. ఇప్పుడు నా పిల్లలేమో, నా కూతురు చిన్నపిల్ల కదే, మరి దేనికి తెలియదు. చూడండి, ఆయన మాటకు లోబడి చిన్న పిల్లల కోసం నాకు చేతనంత వరకు నేను సహకరించడానికి ప్రయత్నం చేస్తున్నా. సీ ద రిజల్ట్ ఇన్ ఎ నియర్ ఫ్యూచర్. మీరు చూడండి ఎంత గొప్ప పరిచర్య యేసు నామంలో చిల్డ్రన్ మినిస్ట్రీ మన సంఘం నుంచి లేవబోతుందో. పోనీ వాళ్ళు అంతమంది లెగిస్తే నాకేమైనా లాభమా ప్రభా? వాళ్ళు చిన్నపిల్లల ప్రభా, వాళ్ళు పెద్దసరికి నేను పోతా కదా పైకి. నాకు అయ్యేనా అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేయడమే. స్లాబ్ ప్రారంభిద్దాం, పని ప్రారంభిద్దాం, సాగిపోమన్నాడు దేవుడు. ఐఎమ్ రెడీ. ఐ వాంట్ టు స్టెప్, ఐ వాంట్ టు లీప్ ఆన్. నేను అడుగు ముందుకు వేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఎలా ఉన్నావు? ఇది నా జీవితం. మరి నీ జీవితం ఎలా ఉంది? మై హంబుల్ రిక్వెస్ట్, మూవ్ ఆన్. సాగిపో. నీ జీవితం కొరకు సాగిపో. ప్రభు పరిచర్య కొరకు సాగిపో. నీ కుటుంబం కొరకు సాగిపో.
దేవుడు ఏమి చేయమన్నాడో అది చేసుకుంటూ వెళ్ళిపో. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సారీ, నేను ఎంతసేపు చెప్పాలనుకోలేదు. 12 గంటలైంది, ఆపేస్తున్నాను. ఎందుకంటే 12 గంటలకు ముగిస్తా అని చెప్పా కాబట్టి ఒక 5 నిమిషాలే అటు ఇటు అని కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో ఈ సమయంలో చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? ఇప్పుడు అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. లోబడతావా? పరిశుద్ధాత్మ నీకేం చెప్పాడో దానికి లోబడతావా? దేవుడు నీకు ఏ పని చేయమని చెప్పాడో ఆ పని చేస్తావా? లార్డ్ హియర్ ఐ యామ్. ఇదిగో దేవా, నేనున్నా, నేను నీ మాటకు లోబడేవాడినయ్యా, నేను నీ మాటకు లోబడేదాన్ని. నువ్వేం చెప్పావో దాన్ని చేస్తా. నీవు నిలబడమంటే నిలబడతాను, నువ్వు నడవమంటే నడుస్తా, నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, నువ్వు కట్టమంటే కడతానయ్యా, నువ్వు నాటమంటే నాడతానయ్యా, నువ్వు పెకలించమంటే పెకలిస్తా. నీ మాటకు లోబడతా. నువ్వు ప్రకటించమంటే ప్రకటిస్తానయ్యా, నీ మాటకు లోబడతా. Lord, I am here, oh God, to do thy will in the name of Jesus. I am here, oh God, to do your wish, oh God. ఈ భూమి మీద నీ తలంపుని నెరవేర్చడానికి ఉన్నానయ్యా. I am here, oh God, to obey your word. దేవా, నీ మాటకు లోబడటానికి నేను ఉన్నానయ్యా. I am here, oh God. నువ్వు త్యాగం చేయమన్నప్పుడు నేను సమకూర్చుకోను, నువ్వు సమకూర్చమన్నప్పుడు నేను త్యాగం చేయను ప్రభువా. ఓ నువ్వు సమకూర్చమన్నప్పుడు నేను దేవా పంచను. దేవా, నువ్వు పంచమన్నప్పుడు నేను కూర్చుకోను ప్రభువా. అడుగుతావా దేవుని? దేవా, నువ్వేం చెబితే అదే. చేపలను పట్టమన్నప్పుడు నేను మౌనంగా ఉండను, చేపల్ని రాశిగా కూర్చోమన్నప్పుడు చేపలను అమ్ముకోను ప్రభువా. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే సిద్ధించునుగాక. ఇన్ మై లైఫ్, త్రూ మై లైఫ్, ఇన్ all the days of my life, let thy will be done, that let thy word be done through me, in me, within me, O God. నాలో, నా ద్వారా, నా చుట్టూ నీ మాట నీ మాట నీ మాట జరుగునుగాక. నీ మాట జరుగునుగాక. దేవా, ఈ ప్రసంగం ఎవరైనా చేస్తారయ్యా, కానీ ఈ ప్రసంగాన్ని ఇక్కడున్న ప్రతి బిడ్డ, నేను, మేమందరం అనుభవించి ప్రసంగిస్తాం గాక. చేసి దేవుడు చెప్పాడు, నేను చేశాను, ఇది రిజల్ట్. దేవుడు చెప్పాడు, నేను చేశాను, ఇది ఫలము, ఇది ఫలితము అని నిలబడి ధైర్యంగా అనుభవంతో ప్రకటించు వారిగా ఉందుముగాక. పేతురు దేవుడే నా దేవుడు, పౌలు దేవుడే నా దేవుడు, యెహోషువ దేవుడే నా దేవుడు, మోషే దేవుడే నా దేవుడు. నాకు తెలిసింది ఒక్కటే, నా దేవుని మాటే శాసనం, నా దేవుని మాటే నిజమైన ఆజ్ఞ. నాకు నా దేవుని మాటే నా జ్ఞానం, నా దేవుని మాటే నా సంపద, నా దేవుని మాటే నా ధైర్యం. నా దేవుడు చేయమన్న పని చేస్తాను, అదే నా ధైర్యం. నా దేవుడు లోబడమన్న విషయంలో లోబడతాను, అదే నా ధైర్యం, అదే నా పరిశుద్ధత. నా దేవుని మాట చొప్పున, నా దేవుని సెలవు చొప్పున నేను పని చేస్తాను. నా ఇష్టము కాదు, నా ప్రణాళిక కాదు, నా ఊహలు కాదు, నా దేవుని మాట, నా దేవుని మాట. నా ఆశ కాదు, నీ ఆశ. నా శ్వాస కాదయ్యా, నీ శ్వాసే నా శ్వాస అవ్వాలి. నా ఆశ కాదయ్యా, నీ ప్రతి ఆశ నా ఆశ అవ్వాలి.
పూర్తిగా నీ చేతులు పెడుతున్నా. రండయ్యా, నడిపించయ్యా, విధేయత గలవానిగా నన్ను చెయ్యి, మమ్మల్ని చెయ్యి. యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, నేను ముగించాలి. మీ చేతులలో ఇప్పుడు సండే ఆఫరింగ్ వేయటానికి మీరు వస్తున్నారు కదా. సో ఒకసారి ఆ వెనుక నుంచి అలాగ వచ్చి వేసి వెళ్ళండి. రెండవసారి మీ దగ్గరికి ఆఫరింగ్ బ్యాగ్స్ వస్తుంది, ఆఫరింగ్ బ్యాగ్స్ వస్తాయి. సో వాటిని మీరు మందిర నిర్మాణం నిమిత్తమై మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆ కానుక వేయండి. ఆ కొద్ది 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి ఆయన ఆశీర్వదించినట్లు ఆ రెండవ కానుకని, అది ఎంత అని ఎవరు చూడరు, ఎవరికి తెలియదు కూడా మేము ఎంత వేసామనేది. సో దాన్ని తీసుకొని, అది ఎంత అనేది నాకు అవసరం లేదు, ఆ ప్రేమతో ఈ ప్రభా ఇదిగో ఈ ధనం నీ మందిర నిర్మాణానికి ఉపయోగించు ప్రభా, ఈ డబ్బుని ఆశీర్వదించు ప్రభా ప్రార్థన చేసుకొని రెండవ కానుకను వెయ్యి. అది బలవంతం కాదు, అది ఇష్టపూర్వకంగా ఎవరికైతే ఇష్టముందో వాళ్ళు మాత్రమే వేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక. ఒకసారి లేచి నిలబడి ప్రభుకి మన కానుకను సమర్పిద్దాము. ఇటు వాళ్ళు లేడీస్ ఇటు వచ్చేసింది, వెనక వాళ్ళు ముందు రండి. నీ ప్రేమ నీ ఒక నిమిషం నా ఆశల ఊటవు నీవు, నా ఊహల పల్లకి నీవు, ద్రాక్షావల్లివి నీవు, నీలో తీగెను నేను, నీలో తీగను నేను, ఫలించే కొమ్మను నేను. ద్రాక్షావల్లివి నీవు, నీలో తీగను నేను, నీలో తీగను నేను, ఫలించే కొమ్మను నేను. ఫలించనా నీకై ఫలించనా, ఆత్మఫలముతో తండ్రి మహిమపరచనా. ఫలించనా నీకై ఫలించనా, ఆత్మఫలముతో తండ్రిని మహిమపరచనా. ఆశల ఊటవు నీవు, నా ఊహల పల్లకి నీవు, నా ఆశల ఊటవు నీవు, నా ఊహల పల్లకి నీవు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ బిడ్డలు ఇచ్చిన ఈ ఆరాధన కానుకను బట్టి వందనాలు. ఈ కానుకల మీదకి మీ ఆశీర్వాదం విడుదలగును గాక. ఇచ్చిన ప్రతి హస్తమునకు నూరంతల ఫలము కలుగును గాక. ఈ కానుకల మీదకి మీ ఆశీర్వాదం రానియండి అయ్యా. అయ్యా, అవస్థలన్నీ తీర్చబడు వరకు ఈ కానుకలు మల్టిప్లై అగును గాక. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదము ఈ కానుకల మీదకి విడుదలగును గాక. యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన మనకందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్. మంచిది దేవుని బిడ్డలారా.